హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అన్వేషణ శ్రీ ఇందూర్ రమణ గారి నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు అన్వేషణ నవల ధారావాహిక 12వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. అతడు చెప్పింది విని ఉలిక్కి పడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. నిజమా? కావాలని తనకు ప్రాణభిక్ష పెట్టారా? ఎందుకు? తల విదుల్చుకుని ఆశ్చర్యంగా ఎదురుగా కూర్చున్న బౌన్సర్ కళ్ళలోకి చూశాడు ఎస్ఐ. మీకు ప్రాణభయం కలిగించాలనే అలా చేశాడు రంగ. మిమ్మల్ని చంపాలనుకుంటే అది మాకో లెక్క కాదు. కానీ మీరు మా టార్గెట్ కాదు. అనుకోకుండా అమాయకులు ముగ్గురు బలైపోయారు. మీకు కావలసింది ఆ హత్యలు చేసిన హంతకుడు. వాడు చచ్చాడు. హత్యలకు ఉపయోగించిన ఆయుధం అది దొరికేసిందిగా. ఇంకా ఎందుకు ఈ పిచ్చి పరిశోధన? ఆపేయండి. మీ మంచి కోసమే చెబుతున్నాను సీరియస్గా అన్నాడు ఆగంతకుడు. నెవర్, నేను నమ్మను. ఆ రోజు ఆ హంతకుడు నేరుగా నా మీదకే వచ్చాడు. అదృష్టవశాత్తు అదే క్షణంలో నేను సీట్లో నుండి లేచిపోయాను. అప్రయత్నంగా అతనితో అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. మీరు లేవలేదు సార్. మీ వెనక ఎవరో సూదితో గుచ్చితే ఆ బాధతో లేచారు అన్నాడతను. అతను ఆ మాట అనగానే ఆ రోజు బస్సులో రిలాక్స్డ్గా కూర్చున్నవాడు వెనక ఎవరో సూదితో గుచ్చేసరికి బాధతో ఉలిక్కిపడి లేచాడు. అదే సమయంలో ఆ హంతకుడు కర్రతో తన మీద దాడి చేయడానికి పరిగెత్తుకొచ్చాడు. నిజమే, అతను చెప్పింది నిజమే. ఇదంతా ఇతనికెలా తెలుసు? ఎలా? ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఆశ్చర్యంగా అతని కేసి చూశాడు ఎస్ఐ. ఆ రోజు రంగాతో పాటు ఆ బస్సులో నేను ఉన్నాను. మీ వెనక సీట్లో కూర్చుని మా పథకం ప్రకారం మీరు హఠాత్తుగా నిలబడేలా సూదితో బలంగా మీ మీద గుచ్చింది నేనే నవ్వుతూ అన్నాడతను. ఎస్ఐకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ రోజు కనికరించకుండా కడతేర్చాలనుకుంటే ఎందుకో గుండెలు దడదడలాడాయి అతనికి. మిమ్మల్ని చంపి మమ్మల్ని మేము పద్మవ్యూహంలో బంధించుకోలేము. మా ధ్యేయం వేరు, మా గురి వేరు, మా టార్గెట్ వేరు. మీరు కాదు. అందుకే చెబుతున్నాను, వినండి. మీ పరిశోధనలకి భంగం కలగకుండా కేసు క్లోజ్ చేసుకోండి. ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోండి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇది చెప్పాలనే ఉదయం నుండి మీ వెంట నీడలా తిరుగుతున్నాను. మీరెప్పుడు ఒంటరిగా దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాను. రూమ్లోకే రావాలనుకున్నాను. అక్కడ మాట్లాడడం కుదరదు. పోట్లాటలకు సిద్ధమవుతాం. ఒకరినొకరు అటాక్ చేసుకోవాలని చూస్తాం. ఎందుకంటే ఎవరి ప్రాణం వారికి ముద్దే కదా. శ్రీకృష్ణుడిలా హితబోధ చేస్తున్నట్టు చెప్పి డ్రింక్ సీసా ఖాళీ చేసి క్రింద పెట్టాడు ఆగంతకుడు. అప్పుడు తెచ్చాడు సర్వర్. ఎస్ఐ అక్బర్ ఖాన్ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ బల్ల మీద పేర్చి వెళ్ళాడు. హాయిగా భోజనం చేసి నైట్ బస్ ఎక్కి వెళ్ళిపోండి భాయ్ అంటూ కుర్చీలో నుండి లేచాడు ఆ ఆగంతకుడు. యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ సెక్యూరిటీ గార్డుల్లో ఒకడైన బౌన్సర్. సర్వర్ తెచ్చిన బిర్యానీ పొగలు కక్కుతోంది. ముట్టుకోవడానికి కూడా వీల్లేనంత వేడిగా ఉంది. లివర్ కర్రీ కూడా ఘుమఘుమలాడుతోంది. ఆ ఆగంతకుడు వెళ్లిన వైపే చూస్తూ అన్యమనస్కంగా బిర్యానీ గిన్నె తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోబోయిన ఎస్ఐ చెయ్యి కాలి టక్కున గిన్నె టేబుల్ మీద పడేశాడు. అయ్యో, నేను వస్తాను కదా సార్, సర్వ్ చేస్తా కదా. మీరు సారువాడితో మాట్లాడుతున్నారని ప్లేట్లో సర్వ్ చేయలేదు. దూరం నుండే ఎస్ఐ బిర్యానీ గిన్నె టేబుల్ మీద దభీమని పడేసినట్టు పెట్టడం చూసి పరుగున వచ్చాడు సర్వర్. సరి సరి సర్వ్ చేయి చిరాగ్గా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సాయంత్రం 5 అవుతోంది. చకచకా బ్యాగులు సర్దుకుంది మనోరమ. తన గదికి తాళం వేసి సర్వెంట్ చేతికి తాళం ఇచ్చేసింది. మేడం శోభాదేవి గారికి తాను వెళ్ళిపోతున్నానని ఇంటర్కంలో చెప్పి అక్కడి నుండి బయలుదేరింది మనోరమ. గబగబా పోర్టికోలో నుండి గార్డెన్లోకి వచ్చింది. అక్కడి నుండి నేరుగా మెయిన్ గేట్ దగ్గరకు చేరుకుంది. లోపల నుండి వడివడిగా వస్తున్న మనోరమను చూస్తూనే గేటు ఓరగా తెరిచి పట్టుకున్నాడు గూర్ఖ. మనోరమ లోపల నుండి గేటు దాటి బయటకు రాగానే గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మర్యాదపూర్వకంగా సెల్యూట్ చేశాడు. బస్సులో వెళ్తే లేట్ అవుతుందని వడపళని ఆటోలో బయలుదేరింది. ఆటో ఎక్కగానే ఎస్ఐ అక్బర్ ఖాన్కి ఫోన్ చేసింది మనోరమ. అవతల చాలాసేపటికి కానీ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. రెండోసారి మూడోసారి రింగ్ ఇచ్చాక లైన్లోకి వచ్చాడు ఎస్ఐ. సార్, హాయిగా పడుకున్నారా? నవ్వుతూ అడిగింది మనోరమ. లేదు, చెప్పండి అడిగాడు అట్నుంచి ఎస్ఐ. వడపళనిలో మురుగన్ టెంపుల్ తెలుసు కదా, అక్కడికి వచ్చేస్తాను.
మీరు అక్కడికి వచ్చేయండి అంది మనోరమ. అలాగే అంటూ అవతల ఫోన్ కట్ చేశాడు ఎస్ఐ. ఏంటి మనిషి, మధ్యాహ్నం ఆఫీసులో ఉండగా ఫోన్ చేస్తే ఏదేదో మాట్లాడాడు. ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరించాడు. ఇప్పుడేమిటి కట్టే కొట్టే తెచ్చేలా షార్ట్కట్లో మాట్లాడుతున్నాడు? నిద్రమత్తులో మాట్లాడుతున్నాడా? మనసులోనే మదన పడింది మనోరమ. 6 గంటలకల్లా వడపడని మురుగన్ గుడి ముందు ఆటో దిగింది. ట్రాఫిక్ జామ్ వలన అరగంట లేట్ అయిపోయింది. ఈసరికి ఆయన వచ్చేసే ఉంటారు అనుకుంటూ గాభరాగా చెప్పులు బయట స్టాండ్లో వదిలేసి పరుగందుకుంది. చాలా పెద్ద ఆలయం. గర్భాలయం చుట్టూ బేడా మండపం విశాలంగా ఉంది. గుడి ఆవరణ అంతా ఖాళీగానే ఉంది. ఆ రోజెందుకో భక్తులు అంతగా లేరనుకుంటూ గర్భాలయం లోపలకు వెళ్ళింది. ఎక్కడ వెతికినా ఎస్ఐ అక్బర్ ఖాన్ జాడ కానరావడం లేదు. బేడా మండపంలోనూ గుడి చుట్టూ తిరిగి తిరిగి వెతికింది మనోరమ. ఎక్కడా ఎస్ఐ కనిపించలేదు. అక్కడక్కడ గుంపులు గుంపులుగా కొంతమంది దర్శనాలు చేసుకునొచ్చి ఆలయం ఆవరణలో కూర్చుని ప్రసాదాలు తింటున్నారు. ఒకరిద్దరు బేడా మండపం గట్ల మీద కూర్చున్నారు. తిరిగి తిరిగి విసిగిపోయి గాలిగోపురం దగ్గరకొచ్చి నిలబడింది మనోరమ. ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది. 5:30 కల్లా గుడి దగ్గర ఉంటానని చెప్పింది. సరిగ్గా విన్నారో లేదో ఆలోచిస్తూ నిలబడింది మనోరమ. ఇంతలో ఒక ముసలాయన నడవలేక నడవలేక నడుస్తూ మనోరమ దగ్గరకొచ్చాడు. అమ్మా, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలవా అంటూ చిన్న చీటీ మనోరమకి చూపించాడు. అబ్బా ఉండవయ్యా, నా గోల్ నాది, నీ గోల్ నీది అని విసుక్కుంటూ ఆ ముసలాడిచ్చిన చీటీ సరిగ్గా చూడకుండానే అతనికి ఇచ్చేయిపోయింది. సరిగ్గా చూసి చెప్పండమ్మా అంటూ చెయ్యి గిల్లి చీటీ మనోరమ చేతిలో పెట్టాడా ముసలాయన. ఆ ముసలాయన అలా చెయ్యి గిల్లేసరికి సర్రున కోపంతో అరవబోయి ఆయనిస్తున్న చీటీకేసి చూసి టక్కున ఆగిపోయింది మనోరమ. నేను తప్పని పరిస్థితుల్లో ఇలా రావాల్సొచ్చింది. లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం అని ఉందా చీటీలో. ఆ చీటీ చదివి ఆశ్చర్యంగా ఆ ముసలాయనకేసి తేరిపార చూసింది మనోరమ. చిలిపిగా నవ్వుతున్న కళ్ళు చూస్తూనే గుర్తుపట్టేసింది. ఆ వెంటనే అటూ ఇటూ చూసి ఎప్పటినుంచో పరిచయమున్న మనిషిని చూసినట్టు ఆ ముసలాయన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టు నటిస్తూ అంది మనోరమ. ఆ ముసలాయన్ని అంత జాగ్రత్తగా నడిపించుకొస్తున్న మనోరమకేసి ఆశ్చర్యపోతూ చూశారు చాలామంది. ముసలి వేషంలో ఉన్న ఎస్ఐ అక్బర్ ఖాన్ కూడా నడవలేకపోతున్నట్టు నటిస్తూ మనోరమ నడుం చుట్టూ చెయ్యేసి గట్టిగా దగ్గరకు లాక్కుంటూ నడుస్తున్నాడు. సార్, మీ వేషాలు చాలిక, చెయ్యి తీయండి, కావాలంటే భుజం మీద చెయ్యి వేసుకోండి అంటూ ఎస్ఐకి నడుం మీద గట్టిగా గిల్లింది మనోరమ. మనోరమ అలా గట్టిగా గిల్లేసరికి అమ్మా అని అరిచాడు ముసలి వేషంలో ఉన్న ఎస్ఐ. చుట్టుపక్కల వాళ్ళంతా ముసలాయన ఒక్కసారే అమ్మా అని అరిచేసరికి ఏమైందోనని తలలు తిప్పి చూశారు. ఏమైంది మామయ్య, కాలు నొప్పిగా ఉందా అంటూ అందరికేసి చూస్తూ ముసలి వేషంలో ఉన్న ఎస్ఐ మీద శ్రద్ధ చూపిస్తున్నట్టు నటిస్తూ అంది మనోరమ. పాపం, తాతగారు నడవలేకపోతున్నారు, జాగ్రత్తగా తీసుకువెళ్ళమ్మా చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్సీ దుకాణాల వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మాటలు వింటూ ఇద్దరూ మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటూ గాలిగోపురంలో నుండి ఆలయం ఆవరణలోకి అడుగుపెట్టారు. ఎవరూ లేని ఓ మూలకు వెళ్ళి కూర్చున్నారు. చెప్పండి, ఏంటి వేషాలు, ఈ పరాచకాలు చిన్నగా నవ్వుతూ అడిగింది మనోరమ. ఉదయం శోభాదేవి గారిని కలిసిన తర్వాత అక్కడి నుండి బయలుదేరిన దగ్గర నుండి మధ్యాహ్నం వరకు జరిగిందంతా చెప్పాడు ఎస్ఐ. అమ్మో, అలా వార్నింగ్ ఇచ్చాడా ఆ బౌన్సర్ ఆశ్చర్యంగా అడిగింది మనోరమ. అందుకే వాడు వెళ్ళిన వెంటనే రామ్ను పిలిచి జరిగిందంతా చెప్పాను. లాడ్జిలో రిసెప్షనిస్ట్కి చెప్పి హైదరాబాద్కి టికెట్ తీసుకున్నాను. సాయంత్రం 5 గంటలకే రూమ్ ఖాళీ చేసి తాళాలు అప్పగించేసి రోడ్డు మీద పడ్డాను. బట్టల షాప్లో ఈ షరాయి కమీజు కొన్నాను. దారిలో మెన్స్ బ్యూటీషియన్లో దూరి ఇదిగో ఇలా తయారై వచ్చాను. బావున్నానా నవ్వుతూ అడిగాడు ఎస్ఐ. నా మొహంలా ఉన్నారు అంది మనోరమ. అయితే ముసలి గెటప్ కూడా బాగుందన్నమాట నవ్వుతూ అన్నాడు ఎస్ఐ. టికెట్ ఎందుకు దండగా, క్యాన్సిల్ చేయించలేకపోయారా? చెన్నై నుండి విశాఖపట్నానికి ఏసీ స్లీపర్ 2,000 రూపాయలు తీసుకుని ఉంటాడు, అవునా అంది మనోరమ. 2,500 తప్పదు కదా, వాడు రిసెప్షన్లో తప్పకుండా ఎంక్వైరీ చేస్తాడు. ఇంకా నమ్మకం కుదరకపోతే ట్రావెల్స్ పేరు కనుక్కుని ట్రావెల్స్లో కూడా కనుక్కుంటాడు. చెన్నై నుండి విశాఖపట్నానికి వెళ్లే బస్సులో నేను ఎక్కానా లేదా అని చిన్నగా నవ్వుతూ అన్నాడు ఎస్ఐ. అమ్మో, అయితే మరెలా?
మేడం గారిని కలవకుండానే వెళ్ళిపోతారా? ఆశ్చర్యంగా అడిగింది మనోరమ. ఎందుకు కలవను? తప్పనిసరిగా కలుస్తాను అన్నాడు ఎస్ఐ. మరి ప్రయాణం అంటున్నారు? ఆశ్చర్యంగా అడిగింది మనోరమ. నా బదులు లోకల్ పోలీసున్నాడు కదా, ఆయన ఇక్కడ బస్సు ఎక్కుతాడు అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. పాపం, దేవుడామని అతను విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలా? ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి అంది మనోరమ. పిచ్చి మొద్దు, దారిలో ఎక్కడన్నా టిఫిన్కి బస్సు ఆపుతాడు కదా, అక్కడ దిగి వెనక్కి వచ్చేస్తాడు అన్నాడు ఎస్ఐ. పోలీసు ఉద్యోగాల్లో ఇన్ని కష్టాలుంటాయా? అంది మనోరమ. కష్టం ఎందుకు అనుకోవాలి? ఛాలెంజ్ అనుకోవాలి. పోలీస్ కన్నా నేరం చేసేవాడే తెలివిగా ఆలోచిస్తాడు. పోలీస్ కూడా నేరస్తుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తేనే విజయం సాధిస్తాడు చెప్పాడు ఎస్ఐ. సార్, ఈ రాత్రి ఎలా, ఎక్కడ పడుకుంటారు? దిగులుగా అంది మనోరమ. నాకే బికారి బాటసారిని. ఏ రైల్వే స్టేషన్లోనో బస్టాండ్లోనో కూర్చుని కన్ను మూస్తే తెల్లారిపోతుంది. అక్కడే వెయిటింగ్ రూమ్లో కాలకృత్యాలు తీర్చుకుని తయారై వచ్చేస్తాను. ఇంతకీ రేపు మీ మేడం గారు ఎక్కడ కలుస్తామన్నారు? మాట మారుస్తూ అన్నాడు ఎస్ఐ. రేపు ఎలా కలవాలన్న విషయం మాట్లాడదామనే ఇప్పుడొచ్చాను అంది మనోరమ ఎస్ఐ అక్బర్ ఖాన్ కళ్ళలోకి చూస్తూ. అవునా, నమ్మమంటావు? చిలిపిగా చూస్తూ అడిగాడు ఎస్ఐ. ఎందుకో కలవాలనిపించింది, కలుద్దామన్నాను. తప్ప? చిన్నగా బొంగముద్దు పెడుతూ అంది మనోరమ. తప్పని అన్నానా? నాకు కూడా నిన్ను చూడాలనిపించింది. నిజం, ఎందుకో అర్థం కావడం లేదు కొంటెగా మనోరమ కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఎస్ఐ. సరి సరి, మా మేడం గురించి ఆలోచించండి. ఆవిడెందుకో ఆందోళనగా ఉన్నారు. ఈరోజు మీరు ఏం మాట్లాడారో నాకు అర్థం కాలేదు. మీతో సరిగ్గా మాట్లాడలేదని, ఎలాగైనా మిమ్మల్ని కలవాలని ఆందోళనగా అన్నారు అంది మనోరమ. ఉదయమే మాట్లాడొచ్చు కదా, కానీ ఎందుకో నాతో మాట్లాడడానికి ఇష్టం లేనట్టే మాట్లాడారు. ఇప్పుడు రహస్యంగా కలుద్దామని కబురు చేస్తున్నారు అయోమయంగా అన్నాడు ఎస్ఐ. మీకు తెలుసా, మిమ్మల్ని కలవాలని మాట్లాడాలన్న విషయం నోటితో చెప్పలేదు. ఆఫీస్ నోట్ల కాగితం మీద మీ ఫోన్ నెంబర్ రాసి ఎవరు చూడకుండా నాకు ఇచ్చారు. ఫోన్ చేసి మీకు చెప్పమని రాశారు. అంత పెద్దావిడ ఎందుకలా భయపడుతున్నారో నాకు కూడా అర్థం కావడం లేదు సార్ అంది మనోరమ. నువ్వక్కడ జాబ్లో జాయిన్ అయ్యి ఎన్నేళ్ళయింది? ఉన్నట్టుండి అడిగాడు ఎస్ఐ. 2 ఏళ్ళవుతోంది ఆలోచిస్తూ చెప్పింది మనోరమ. నీకేం తెలుసు? అడిగాడు ఎస్ఐ. మీకేం కావాలి? తిరిగి అడిగింది మనోరమ. నిజమే కదా, తనకేం తెలుసని అడుగుతున్నారు. తనలో తనే అనుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారసులెవరో చెప్పగలవా? ఉన్నట్టుండి అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. వారసులా? ఎవరు అని ఓ క్షణమాగి, నిజం చెప్పాలంటే మహాశ్వేతాదేవి. ఎస్, చైర్పర్సను మహాశ్వేతాదేవి గారే ఆలోచిస్తూ అంది మనోరమ. ఆమె చనిపోయిందని విన్నాను. మనోరమ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు ఎస్ఐ. అవును, పాపం 4 రోజుల క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు విచారంగా అంది మనోరమ. మరి చనిపోయిన ఆమె పేరు చెబుతున్నావు? నవ్వుతూ అడిగాడు ఎస్ఐ. నిజమే కదా, ఆమె తర్వాత ఆమె భర్త. ఎస్, ఆమె భర్తే హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ చైర్మన్, యాక్టింగ్ చైర్మన్ ఆలోచిస్తూ అంది మనోరమ. ఏ, మహాశ్వేతాదేవి గారికి పిల్లలు లేరా? అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. లేరు, టక్కున సమాధానం చెప్పింది మనోరమ. వాళ్ల పెళ్ళయి ఎన్నాళ్ళయి ఉంటుంది? అడిగాడు ఎస్ఐ. 10 ఏళ్ళంటారు. ప్రతి ఏడాది గ్రాండ్గా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ జరిపిస్తూ ఉంటాంగా ఆలోచిస్తూ అంది మనోరమ. మేడం శోభాదేవికి యలమంచిలి గ్రూప్ కంపెనీకి ఏంటి సంబంధం? చూచాయిగా తెలుసున్నా కావాలనే అడిగాడు ఎస్ఐ. వాట్? అదేంటి సార్ అలా అడిగారు? మేడం ఎవరో కాదు, చనిపోయిన చైర్మన్ గారి ఒక్కగానొక్క అక్క, మేడం మహాశ్వేతాదేవి గారి మేనత్త సార్. శోభాదేవి మేడం గారికి యలమంచిలి గ్రూప్ కంపెనీలో 25% షేర్లున్నాయి. మేడం కూడా బోర్డులో యాక్టింగ్ డైరెక్టర్ తెలుసా? గొప్పగా చెబుతూ అంది మనోరమ. శోభాదేవి గారి పిల్లలు? ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. 2 అబ్బాయిలే. సార్ కూడా కంపెనీలోనే యాక్టివ్గా పనిచేస్తున్నారు. అబ్బాయిలిద్దరూ వైజాగ్ హాస్పిటల్ ఎండీ ఒకరు, విజయవాడ హాస్పిటల్ ఎండీ ఒకరు. శోభాదేవి గారి భర్త చెన్నైలోనే కంపెనీ ఆడిట్ అకౌంట్స్ వగైరా అన్నీ ఆయనే చూస్తారు చెప్పింది మనోరమ.
మీ చైర్మన్ గారు పోయి ఎన్నాళ్ళయింది ఆలోచిస్తూ అడిగాడు ఎస్ఐ. 6 నెలలవుతోంది చెప్పింది మనోరమ. 6 నెలలా? 6 ఏళ్ళా? అర్థం కాక అడిగాడు ఎస్ఐ. 6 నెలలు సార్, ఇంకా ఏడాది కాలేదు వింతగా ఎస్ఐ అక్బర్ ఖాన్ కేసు చూస్తూ అంది మనోరమ. వాట్? 6 నెలలా? ఒక్కసారి ఉలిక్కిపడి అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అవును సార్, 6 నెలలయింది. అదిగో అప్పట్నుంచే యలమంచిలి గ్రూప్లో ముసలం ప్రారంభమైంది. తండ్రి ఉన్నంతకాలం ఆయన వెంట ఎంతో హుషారుగా కంపెనీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు మహాశ్వేతాదేవి. ఆమె ఉత్సాహాన్ని చూసి కంపెనీ వైస్ చైర్పర్సన్ చేశారు చైర్మన్ గారు. మీకు తెలుసా, తండ్రి కూతుళ్ల ప్రత్యేక ఇంటర్వ్యూ ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా వేశారు. వీరి వ్యాపార సామ్రాజ్యం గురించి, విస్తరించిన విధానం గురించి ఎంత అద్భుతంగా రాశారో తెలుసా? ఆనందంగా అంది మనోరమ. మనోరమ చెప్పిందంతా మౌనంగా వింటూ కూర్చున్నాడు ఎస్ఐ. తండ్రి చనిపోయిన 5 నెలలకే కూతురు కూడా కారు యాక్సిడెంట్లో చనిపోయింది అంటున్నారు. అంటే ఆలోచించాల్సిన విషయమే. మీ చైర్మన్ గారు ఎలా చనిపోయారు? ఉన్నట్టుండి మనోరమ కేసి తీక్షణంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వాడిలా అడిగాడు ఎస్ఐ. నిద్రలో రాత్రి పడుకున్నాయన ఉదయానికి చనిపోయి ఉన్నారు. హార్ట్ అటాక్ అన్నారు అంది మనోరమ. మీ మేడం మహాశ్వేతాదేవి? అడిగాడు ఎస్ఐ. భార్యాభర్తలు అరకు విహారానికి వెళ్లారు. ఆమె అరకు నుండి విశాఖపట్నం కారులో వెళ్తూ ఘాట్ రోడ్డు మలుపు తిరుగుతూ లోయలో పడి చనిపోయారని, కారు లోయలో దొర్లుకుంటూ పడిపోయినప్పుడు కారు కాలి బూడిదైపోయిందని తెలిసింది. మేడం శ్వేతాదేవి శవం కూడా గుర్తుపట్టలేనంతగా మాడి మసయి బొగ్గులా మారిపోయింది. శ్వేతాదేవి శవాన్ని గుర్తు చేసుకుంటూ కళ్లలో నీళ్లు దించుకుంది మనోరమ. మనోరమ స్వామి భక్తికి ఎస్ఐ అక్బర్ ఖాన్ మురిసిపోయాడు. జేబులో సెల్ ఫోన్ తీసి రాజమండ్రిలో సత్యవతీదేవి కుటుంబం గ్రూప్ ఫోటో తీసి మనోరమకి చూపించాడు ఎస్ఐ. ఆ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టగలవా? చిన్నగా నవ్వుతూ అడిగాడు ఎస్ఐ. సత్యవతీదేవితో ఆమె భర్త, 2 కొడుకులు, కూతురు కలిసి తీయించుకున్న ఫోటో అది. ఆ ఫోటో చూస్తూనే అదిరిపడింది మనోరమ. ఈ గ్రూప్ ఫోటో ఎవరిది? ఇందులో మధ్యలో ఉన్న మా మేడం మహాశ్వేతాదేవి గారు తప్ప మిగతా వారెవరో నాకు తెలీదు. అయినా మేడం గారు ఒక్కరే కూతురు కదా చైర్మన్ గారికి. మరి ఈ ఇద్దరు కూర్చున్న వీళ్ళిద్దరూ ఎవరు? అయోమయంగా అడిగింది మనోరమ. మధ్యలో ఉన్న ఆమె ఎవరో తెలుసా? మీ మేడం మహాశ్వేతాదేవి గారికి తల్లి, మీ చైర్మన్ గారి భార్య చెప్పాడు ఎస్ఐ. ఎస్ఐ అక్బర్ ఖాన్ కేసి చూస్తూ తన కళ్లను తానే నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూసింది. నిజమా? అయోమయంగా అంది మనోరమ. ఈ ఫోటో చూసావా అంటూ దొంగల దగ్గర లాక్కున్న పర్సులో దొరికిన ఫోటో చూపించాడు ఎస్ఐ. ఆ ఫోటో చూస్తూనే మరింతగా ఆశ్చర్యపోయింది మనోరమ. ఈమె ఈమె మా మేడం శ్వేతాదేవి కాదా? అయోమయంగా అంది మనోరమ. ఎస్, మీ మేడం శ్వేతాదేవి గారి ఫోటోయే. నీకింకో నిజం చెప్పనా? మనోరమ కేసి చూస్తూ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. చెప్పండి అయోమయంగా అంది మనోరమ. మహాశ్వేతాదేవి చనిపోలేదు, బ్రతికే ఉంది. మనోరమ కళ్ళలోకి చూస్తూ చెప్పాడు ఎస్ఐ. ఎస్ఐ అక్బర్ ఖాన్ చెప్పింది వింటూనే అదిరిపడింది మనోరమ. మీకు పిచ్చా? మా మేడం పోయి 1 నెల రోజులైంది. మీకు పేపర్లలో వచ్చిన వార్తలు కూడా చూపించారుగా మా శోభాదేవి మేడం. చిరాగ్గా అంది మనోరమ. నువ్వన్నది నిజమే అనుకో. అయితే ఈమె ఎవరంటావు? ఈ ఫోటో ఆధారంగానే నేనింతవరకు రాగలిగాను. ఆ విషయం ఒప్పుకుంటావా? అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అయోమయంగా ఎస్ఐ అక్బర్ ఖాన్ కళ్ళలోకి చూస్తూ బొమ్మలా కూర్చుండిపోయింది మనోరమ. మీ శోభాదేవి మేడం గారికి నాతో రహస్యంగా కలవాల్సిన అవసరమేముంది? శోభాదేవి మేడం నీకు కాగితం మీద రాసి చెప్పిన విషయం ఎందుకు బహిరంగంగా నోరు విప్పి చెప్పలేకపోతోంది? అంటే యలమంచిలి భవనంలో శోభాదేవికి శత్రువులున్నారనే కదా. ఎవరు వాళ్ళు? శోభాదేవి నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంతెందుకు, ఆ ఆగంతకుడు, అదే మీ వర్కింగ్ చైర్మన్ దగ్గర సెక్యూరిటీ టీంలో బౌన్సర్గా పనిచేస్తున్న గూండా కదా అతను, నాకెందుకు వార్నింగ్ ఇచ్చాడు? ఏ రహస్యం కనిపెట్టేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోమన్నాడు? ఎందుకు? ఎవరిదంతా చేయిస్తున్నారు? వీటన్నిటికీ నీ దగ్గర సమాధానాలున్నాయా? చెప్పు మనోరమ, సూటిగా చూస్తూ అడిగాడు ఎస్ఐ. నిజమే, మీరన్నట్టు ఏదో గూడు పుఠాన్ని జరుగుతోంది. అది ఎవరు చేస్తున్నారో, కొంపదీసి మా కాబోయే
అదే, వర్కింగ్ చైర్మన్ కాదు కదా, ఆందోళనగా అంది మనోరమ. ఏమో, నిజానిజాలు తెలియాలంటే రేపు మీ మేడం శోభాదేవి ఏం చెప్తారో చూడాలి. చూద్దాం ఏం చెప్తారో అన్నాడు ఎస్ఐ. సరే, మీరు ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మా ఇంటికి వచ్చేయండి, నేను అమ్మేగా ఉండేది అంది మనోరమ టక్కున ఎస్ఐ అక్బర్ ఖాన్ బ్రీఫ్ కేస్ అందుకుంటూ. వద్దు, మీకు శ్రమ, ఎక్కడో ఒక దగ్గర ఈ రాత్రి గడిపేస్తాను మొహమాట పడుతూ అన్నాడు ఎస్ఐ. రండి, పదండి, నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు లెక్క అంటూ ఎస్ఐ అక్బర్ ఖాన్ బ్రీఫ్ కేస్ చేత్తో పట్టుకుని నిలబడింది మనోరమ. ఇక చేసేది లేక నెమ్మదిగా లేవలేక లేవలేక లేస్తున్నట్టు నటిస్తూ మనోరమ చెయ్యి ఆసరా చేసుకుంటూ నిలబడి తూలి మనోరమ మీద పడి ఆమెను అమాంతం కౌగిలించుకున్నాడు ఎస్ఐ. వినా, మీకింకా సత్తువ తగ్గలేదు మామయ్య అని కొంటెగా అంటూ నడుం మీద గట్టిగా గిల్లింది మనోరమ. ఉదయాన్నే 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళిపోయింది మనోరమ. ఎస్ఐ అక్బర్ ఖాన్ తయారయ్యి గదిలో కూర్చున్నాడు. మనోరమ తల్లి సమయానికి టిఫిన్ పెట్టి తన పనిలో పడిపోయింది. 2 బెడ్రూమ్ల ఇల్లు, బాగానే ఉంది. తల్లి కూతుర్లే ఉంటున్నారు. హైదరాబాద్ నుండి వలస వచ్చేశామని చెప్పింది మనోరమ. రాత్రి గదిలో దూరాక అసలు బయటికే రాలేదు ఎస్ఐ. మనోరమే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంది. భోజనం కూడా గదిలోకే తెచ్చిపెట్టింది. పాపం, వాళ్ళమ్మగారు ఇతను నిజంగా ముసలాడే అనుకుని చాలా గౌరవంగా చూసింది. మనోరమ 9 గంటలకే వెళ్ళిపోవడంతో అక్కడి నుండి ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. 10 గంటలకల్లా వడపళ్ళని పార్కులో ఉండమని చెప్పింది మనోరమ. 10 అవుతుండగా ఇంట్లో నుండి బయటపడ్డాడు. మనోరమ అమ్మగారు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. 10 గంటలకల్లా వడపళ్ళని మురుగన్ టెంపుల్ దగ్గరలోనే ఉన్న పార్కులో కూర్చున్నాడు ఎస్ఐ. 10:30 అవుతుండగా గాభరాగా పరిగెత్తుకొచ్చింది మనోరమ. ఆ వెనకే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది శోభాదేవి. సాదాసీదా స్త్రీలా అలంకరించుకుని ఉంది. గొప్పింటి స్త్రీలా ఏ కోశానా కనిపించలేదు. మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేశాడు ఎస్ఐ. నమస్కారం బాబు, ఈ వేషంలో చాలా బాగున్నారు చిన్నగా నవ్వుతూ అంది శోభాదేవి. తన గురించి ముందే చెప్పినట్టుంది మనోరమ అనుకున్నాడు ఎస్ఐ. సారీ, ఆలస్యమైంది. షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఆటోలో రావడం వలన ట్రాఫిక్లో లేట్ అయింది అంది మనోరమ. అదేంటి, ఇంటి ముందు అన్ని కార్లుంచుకుని ఏదో అనబోయాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కారులో డ్రైవర్ ఉంటాడుగా, అందుకే షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ చేయడానికి లోపలికి వెళ్ళి అక్కడి నుండి చాటుగా ఆటోలో ఇక్కడికి వచ్చాం సార్ నవ్వుతూ అంది మనోరమ. పోలీసుల కన్నా మిన్నగా ఆలోచిస్తున్నారు అందరూ, తెలివి మీరిపోయారు, సినిమాల ప్రభావం మనసులోనే అనుకున్నాడు ఎస్ఐ. ఎవరూ లేని చోటు చూసి ముగ్గురు అక్కడికి వెళ్లారు. 2 చెక్క బల్లలు అటు ఇటు ఎదురెదురుగా ఉన్నాయి. ఒక బల్ల మీద ఎస్ఐ అక్బర్ ఖాన్, మరోవైపు మనోరమ, శోభాదేవి కూర్చున్నారు. క్షణం ముగ్గురి మధ్య మౌనం రాజ్యమేలింది. చెప్పండి మేడం, ఏదో చెప్పాలన్నారట కదా. ఎస్ఐ ముందుగా మాట కదిపాడు. మా మహాశ్వేతని నువ్వు చూసావా బాబు? పిచ్చిపిల్ల, ఇప్పుడెలా ఉంది? ఆతృత అణుచుకోలేక అడిగింది శోభాదేవి. శోభాదేవి అడిగిన ప్రశ్న వినగానే మనోరమ అదిరిపడింది. ఇన్నాళ్ళు చనిపోయిందనుకున్న మహాశ్వేత మేడం బ్రతికే ఉందన్న నిజం శోభాదేవి నోట వినేసరికి ఆశ్చర్యపోయింది, ఉప్పొంగిపోయింది. నిన్న ఎస్ఐ చెప్పినా నమ్మలేకపోయింది. మనసులో ఉప్పొంగిపోతూ ఆశ్చర్యంగా మేడం శోభాదేవి కేసు చూసింది. శోభాదేవి ఆందోళనగా ఎస్ఐ అక్బర్ ఖాన్ ఏం చెప్తాడో వినాలన్నట్టు చూస్తోంది. నేనైతే చూడలేదమ్మా, ఆమెను వెతుక్కుంటూ నేనిక్కడకు వచ్చాను చెప్పాడు ఎస్ఐ. అయ్యో, చూడలేదా? దిగులుగా అయిపోయింది శోభాదేవి. అందరూ చనిపోయిందనుకున్న మహాశ్వేతాదేవి మీకు మాత్రమే బ్రతికున్నట్టు ఎలా తెలిసింది మేడం? ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ. సమాధానం చెప్పకుండా మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది శోభాదేవి. ఏడుస్తున్న శోభాదేవిని ఓదారుస్తున్నట్టు ఆమెను పొదివి పట్టుకుంది మనోరమ. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. ఇన్ని వేల కోట్ల రూపాయలకి వారసురాలు, యజమాని అయి ఉండి కూడా మీ మహాశ్వేతాదేవి బికారిలా బిచ్చగత్తెలా ఊర్లు పట్టుకు తిరగడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది. మీరు కూడా ఇంత రహస్యంగా నన్ను కలవడానికి రావడం కూడా నమ్మశక్యంగా లేదు. దయచేసి చెప్పండి, ఏం జరిగింది? ఎందుకిలా దొంగల్లా దాక్కుంటున్నారు? మహాశ్వేతాదేవి ఎందుకలా నాటకమాడుతున్నారు? బ్రతికుండి చనిపోయినట్టు తన ఉనికిని తనే ఎందుకు చంపేసుకుంటున్నారు?
దయచేసి చెప్పండి, వినయపూర్వకంగా ప్రాధేయపడ్డాడు ఎస్ఐ. అప్పటికే బ్రీఫ్ కేసు లోపల ఉన్న రికార్డర్ ఆన్ చేసి సిద్ధంగా ఉంచాడు ఎస్ఐ. ఇద్దరినీ మౌనంగా గమనిస్తూ కూర్చుంది మనోరమ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు బాబు. బంగారు పంజరంలో ఉన్నాను. నా మేనకోడలు మహాశ్వేత పోయిందని విన్నప్పుడే ఇల్లు వదిలి దూరంగా నా కొడుకుల దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాను. అంతలోనే మా మహాశ్వేత ఫోన్ చేసి అత్తా, నేను బ్రతికే ఉన్నానని చెప్పింది. సంబరపడిపోయాను. అప్పుడే నిర్ణయించుకున్నాను, మా మహాశ్వేత తిరిగి ఇంటికొచ్చే వరకు అక్కడే ఉండాలనుకున్నాను. ఉంటున్నాను. బాధగా అంది శోభాదేవి. మీకు ఏం చెప్పాలనుంటే అదే చెప్పండి, అనునయంగా అన్నాడు ఎస్ఐ. గుండెల్లో నుండి తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపట్టి చెప్పడం మొదలుపెట్టింది శోభాదేవి. మాది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. నాన్న ఉద్యోగం వెతుక్కుంటూ మద్రాసు చేరారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సివిల్ కాంట్రాక్టర్గా అవతారమెత్తి చివరికి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టే స్థాయికి ఎదిగారు. మా నాన్నగారు ప్రారంభించినవే యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ. నాన్న వ్యాపారంలో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. అమ్మే నన్ను తమ్ముడిని కళ్ళలో పెట్టి చూసుకునేది. నలుగురం హాయిగా ఆనందంగా ఉండేవాళ్ళం. నాకు పెళ్ళయింది. తమ్ముడు విజయవాడలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. తమ్ముడి చదువు పూర్తయితే తనకు తోడుగా ఉంటాడని మా నాన్న ఎంతో ఆశపడ్డాడు. ఓ రోజు హఠాత్తుగా మా నాన్న నన్ను ఇంటికి రమ్మని మద్రాసు పిలిచాడు. నేను మా వారు పరిగెత్తుకుని వెళ్ళాం. ఏం జరిగిందోనని భయపడిపోయాం. తమ్ముడు ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మరీ ఇంటికి తీసుకొచ్చాడు. నాన్న అది సహించలేకపోయాడు. మా నాన్న పట్టుదలగల మనిషి. దానికి తోడు తాను ఏమనుకుంటే అదే జరగాలనే చండశాసనుడు. తమ్ముణ్ణి ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. నేను అమ్మ ఎంత బ్రతిమాలినా మా నాన్న మా మాట వినలేదు. అదిగో అప్పట్నుండి నన్ను మా వారిని ఇక్కడే ఇల్లరికం ఉండిపోమ్మని నాన్న కోరాడు. కోరలేదు, ఆదేశించాడు. అప్పుడే ఆస్తంతా నా పేర రాసేస్తానని కోపంతో ఊగిపోయాడు మా నాన్న. అమ్మ నేను తొందరపడవద్దని వారించాము. తమ్ముణ్ణి మరచిపోయి వ్యాపారాల్లో బిజీ అయిపోయాడు మా నాన్న. తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏడాది దాటిపోయింది. తమ్ముడికి కూతురు పుట్టిందని తెలిసింది. చూడ్డానికి వెళ్దామంటే నాన్న ససేమిరా అంగీకరించలేదు. నేను అమ్మ వెళ్ళి చూశాము. ఉద్యోగం చేసుకుంటూ ఉన్నంతలో మా తమ్ముడు మరదలు హాయిగానే ఉన్నారు. పాపకి మహాశ్వేతాదేవి అని పేరు పెట్టారు. మా తమ్ముడి జ్ఞాపకాలను దగ్గరకు రానివ్వకుండా రకరకాల వ్యాపారాల్లో తలమునకలై కోట్లు గడించాడు మా నాన్న. దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ ప్రారంభించాడు. 3 పువ్వులు 6 కాయలుగా యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. మా వారికి యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్థిక లావాదేవీలన్నీ చూసుకోమని బృహత్తర బాధ్యత అప్పగించాడు మా నాన్న. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు హఠాత్తుగా భయంకరమైన వార్త మాకు చేరింది. తమ్ముడి భార్య పచ్చకామెర్లతో మంచాన పడి చనిపోయిందని. అమ్మ, నేను, మా వారు అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాము. ఆ వార్త తెలిసి నాన్న కూడా ఆందోళనగా వచ్చారు. తండ్రి కొడుకులు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. అది చూసి అమ్మ, నేను పోనీలే ఇప్పటికైనా తండ్రి కొడుకులు కలిశారనుకున్నాము. 10వ రోజు నాన్నే తమ్ముడిని, వాడి కూతురు 5 ఏళ్ల మహాశ్వేతని తీసుకుని ఇంటికొచ్చాడు. అమ్మ, నేను, మా వారు ఎంతో సంబరపడిపోయాము. ఆ తర్వాత మా ఇంట్లో రోజూ సంబరమే. నా 2 కొడుకులు, మహాశ్వేత ముగ్గురూ కలిసి ఆడుకుంటూ ఆనందంతో గెంతుకుంటూ తిరుగుతుంటే నాన్న, అమ్మ ఎంతో సంబరపడేవారు. అన్నా అన్నా అంటూ నా 2 కొడుకుల్ని వదిలేది కాదు మహాశ్వేత. నాన్నతో పాటు మా తమ్ముడు వ్యాపారాల్లో తలమునకలై తిరిగేవాడు. రాత్రి పగలు వ్యాపారమే వాడి లోకం. మరో ధ్యాస ఉండేది కాదు. నాన్న, అమ్మ వాణ్ణి చూసి బాధపడేవారు. భార్యని పోగొట్టుకున్న తమ్ముడికి మళ్ళీ పెళ్లి చెయ్యాలని నాన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తమ్ముడు ససేమిరా కాదన్నాడు, మొండికేశాడు. వాడు నాన్నలాంటివాడే. మొండి పట్టుదల. వాడి మాటే నెగ్గాలనుకునే చండశాసనుడు. తండ్రికి తగ్గ కొడుకు. పెళ్ళని అట్టే విసిగిస్తే కూతుర్ని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతానని బెదిరించాడు. అమ్మా నాన్న ఇక ఆ ఊసే ఎత్తడం మానేశారు. మహాశ్వేతాదేవి యుక్త వయస్సుకు వచ్చింది. కూతురు యుక్త వయసుకు వచ్చేసరికి అచ్చం తన భార్యలానే ఉందని మురిసిపోయేవాడు మా తమ్ముడు. తల్లి కూతుళ్ళు అచ్చు గుద్దినట్టు
ఒక్కలాగే ఉన్నారనుకునే వారందరూ మహాశ్వేతాదేవిని చదువు కోసం విదేశాలకు పంపించాడు తమ్ముడు. అమ్మా నాన్న వద్దురా, ఆడపిల్లని విదేశాలకి పంపి చదివించడం ఎందుకురా అంటే వినలేదు. అది తన భార్య కోరిక అని చెప్పాడు. ఆ తర్వాత ఏడాదిలోనే అమ్మా నాన్న ఒకరి తర్వాత ఒకరు 6 నెలల వ్యవధిలోనే చనిపోయారు. ఆ తర్వాత యలమంచిలి గ్రూప్ కంపెనీల వ్యవహారాలన్నీ తమ్ముడే బాధ్యతగా చూసుకునేవాడు. 6 నెలలకోసారి మమ్మల్ని చూడ్డానికి ఇండియా వచ్చి వెళ్ళిపోయేది మహాశ్వేత. 2 ఏళ్లు గడిచిపోయాయి. చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసింది మహాశ్వేత. అది ఇలా వచ్చిందో లేదో పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాడు తమ్ముడు. నేను మా వారు అంత తొందరెందుకురా అన్నా వినలేదు. తనకెంతో ఇష్టమైన బుద్ధిమంతుడైన కుర్రాన్ని చూశానని, తన తదనంతరం వ్యాపారాలని అంత దక్షతగా చూసుకోగలడని మాతో వాదించి మరీ ముహూర్తాలు పెట్టించాడు. ఓ రోజు రాత్రి మహాశ్వేత తండ్రితో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని వాదించి ఎంతకీ తండ్రి తన మాట వినడం లేదని నిద్రమాత్రలు మింగేసింది. అదృష్టవశాత్తు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం వలన బ్రతికి బయటపడింది. ఆ వారంలోనే మహాశ్వేతని తీసుకుని మా తమ్ముడు అరకు వ్యాలీకి వెళ్ళాడు. ఎందుకంత అర్జెంటుగా అరకు వ్యాలీ వెళ్ళాడో నాకు అర్థం కాలేదు. ప్రతి ఏడాది ఎండల్లో అరకు వ్యాలీ వెళ్ళడం తమ్ముడికి అలవాటే. మా తమ్ముడు పెళ్ళైన దగ్గర నుండి భార్యాభర్తలిద్దరూ ప్రతి ఏడాది అరకు వ్యాలీ వెళ్ళేవారట. తన భార్య పోయాక కూడా ప్రతి సంవత్సరం కూతుర్ని తీసుకుని వెళ్ళి నెల రోజులు అక్కడే ఉండి వచ్చేవాడు. ఆ అలవాటు ఇన్నేళ్లైనా వదలలేదు. ఆ నెల రోజులు ఫోన్ మీదే వ్యాపార లావాదేవీలన్నీ నడిపేవాడు. తమ్ముడున్నా లేకపోయినా అంతా మేనేజర్లే పనులన్నీ చేసుకుపోయేవారు. నాన్న 10 ఆస్తి కూడబెడితే మా తమ్ముడు దాన్ని అంతకు 10 పెంచాడు. తమ్ముడే ఓ రోజు మా వారిని నన్ను పిలిచి, ఆస్తిలో పావలా వాటా నీ పేర రాస్తానక్క అన్నాడు. నాన్న రాస్తానన్నప్పుడు వద్దన్నాను. ఇప్పుడు అదే అన్నాను. వద్దులేరా, జీతాలిస్తున్నావు, ఏం కావాలంటే అది అడగకుండానే ఇస్తున్నావుగా అంటే, అక్క ఇది నా ఆనందం అక్క అన్నాడు తమ్ముడు. అయ్యో, ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నాను కదూ. ఏం చెప్పాను? మహాశ్వేతని తీసుకుని అరకు వెళ్ళాడన్నాగా. నెల రోజుల్లో వస్తారులే అనుకున్నాను. నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు దాటాక 7 నెలలో మహాశ్వేతని వెంటబెట్టుకుని వచ్చాడు. ఏమైందిరా అని అడిగినా వాడికి కోపం. మా తమ్ముడి మాటకు ఎవరు ఎదురు చెప్పేవారు కాదు. మధ్యలో ఎప్పుడో వాడికి నచ్చినప్పుడు మద్రాసు వచ్చి వెళ్ళేవాడట. ఇంటికొచ్చేవాడు కాదు. ఆ విషయం ఎప్పుడో అది నేను అడిగితే మా వారు చెప్పేవారు. సన్నగా నాజూగ్గా తయారైన మహాశ్వేతని వెంటబెట్టుకొచ్చాడు తమ్ముడు. ఇన్నాళ్ళు ఏమైపోయావే తల్లి అని మహాశ్వేతని ఎన్నిసార్లు అడిగినా ఏడుపే సమాధానంగా చెప్పేది. ఏం జరిగిందో, 7 నెలలు అరకులోయలో ఏం చేశారో, ఎందుకున్నారో మాకెవ్వరికీ అర్థం కాలేదు. ఈ విషయం ఇంట్లో మాకు తప్ప బయట ప్రపంచానికి ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ఆ తర్వాత సడన్గా పెళ్ళన్నాడు మా తమ్ముడు. అట్టహాసంగా అంతా స్టార్ హోటల్లోనే కానిచ్చేశాడు. పెళ్లి చూపులు, ఇల్లు చూపులు, తాంబూలాలు, భోజనాలు ఏమీ లేవు. అంతా యాంత్రికంగా జరిగిపోయింది. పెళ్ళికొడుకు ఎవరిని చూస్తే నాకు తల కొట్టేసినట్టయింది. మా తమ్ముడి దగ్గరే జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న కుర్రాడు, బుద్ధిమంతుడు, బాధ్యత ఎరిగినవాడు అని మా తమ్ముడు ఇష్టపడి అతనికి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. అసలు పెళ్ళే ఇష్టం లేని మహాశ్వేత ఆ కుర్రాడితో 10 ఏళ్లు కాపురం చేసినా కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి మాట్లాడలేదు. ఆ కుర్రాడు కూడా మౌనంగానే తలొంచుకుని తిరుగుతున్నాడు. అతనే యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాబోయే చైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్. పెళ్ళైన తర్వాత తండ్రి వెనక ఆఫీసుకు వెళ్ళి వ్యాపార లావాదేవీల్లో తలదూర్చి బాహ్య ప్రపంచాన్నే మర్చిపోయింది మహాశ్వేత. బంధువులు, స్నేహితులు పెళ్ళయి 10 ఏళ్లైనా పిల్లలు లేరేంటండి అని ఎవరైనా డాక్టర్కి చూపించండి అని అంటే చిన్న నవ్వు నవ్వి కారెక్కి తుర్రుమనేది మహాశ్వేత. ఓ రోజు మహాశ్వేత ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి అదే విషయం అడిగి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి రామ్మా అంటే, కాపురం చేస్తే కదత్తా పిల్లలు పుట్టేది, నాన్నకి అల్లుడు కావాలి, కూతురికి భర్త అనేవాడొకడుండాలని కదా పెళ్లి చేశారు అంటూ ఏదో మాట్లాడి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయేది మహాశ్వేత. 10 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 10 ఏళ్లలో యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గణనీయంగా సాధించిన ప్రగతి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు తండ్రి కూతుళ్ళని ఇంటర్వ్యూలు చేసి గొప్పగా ప్రచారం చేశాయి. ఏ పత్రిక చూసినా, ఏ ఛానల్ చూసినా ఈ తండ్రి కూతుళ్లే. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా తండ్రి కూతుళ్లను చూసి ఈర్ష్య పడేవాళ్లు. ఏ ముదనష్టపు కళ్ళు పడ్డాయో, ఎవరి దిష్టి తగిలిందో గాని ఓ రోజు హఠాత్తుగా చనిపోయాడు మా తమ్ముడు. అప్పుడు మహాశ్వేత ఇండియాలో లేదు. ఏదో కంపెనీ విషయమై ఇంగ్లండ్ వెళ్ళింది. అప్పటికే అది వెళ్ళి 15 రోజులు దాటిపోయాయి. మహాశ్వేతతో మా తమ్ముడు కూడా వెళ్లాల్సి ఉంది. కానీ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ పని ఉందని కూతుర్నొక్కదాన్నే పంపించాడు. అలా ఒక్కరితే వెళ్ళి రావడం మహాశ్వేతకు అలవాటే. విదేశాల్లో చదువుకున్న పిల్ల కదా, వెళ్ళిరాని అక్క అనేవాడు మా తమ్ముడు. ఈసారి 15 రోజులు దాటిపోయిందని నేనే గోల పెడితే తమ్ముడే అన్నాడు, కొత్త కంపెనీ చర్చల్లో ఉంది, అది పూర్తయితే కానీ రాదది, నాకంటే మొండిఘటమక్క నీ మేనకోడలు అంటూ నవ్వేశాడు. ఆ రోజు రాత్రి పార్టీ నుంచి ఆలస్యంగా వచ్చాడు. తమ్ముడితో పాటు పిఏ కూడా వచ్చి ఇంట్లో దించేసి వెళ్ళాడు. ఉదయం 9 అవుతున్నా తమ్ముడు లేవలేదని నేనే టీ పట్టుకుని గదిలోకి వెళ్ళాను. ఎంత లేపినా లేవకపోయేసరికి భయపడిపోయాను. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మంటే నేను, మా వారు అందరం తమ్ముణ్ణి హాస్పిటల్లో జాయిన్ చేశాం. అప్పటికే తమ్ముడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు, తమ్ముడి మీద విషప్రయోగం జరిగిందని డాక్టర్లు చెప్పేసరికి షాక్ అయ్యాను. తమ్ముణ్ణి విషప్రయోగం చేసి చంపేశారనే వార్తను ప్రజల్లోకి వెళ్తే ప్రమాదమని మా వారే నా నోరు మూసేశారు. కంపెనీ పేరు ప్రతిష్టలు దెబ్బతింటే షేరు విలువ పతనమైపోతుందని, దానివలన కంపెనీయే కాదు షేర్ హోల్డర్లు కూడా నష్టపోతారని, తమ్ముడి మీద విషప్రయోగం జరిగిన విషయాన్ని బయటకు రాకుండా చూడాలని అన్నారు మా వారు. ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాము. మా తమ్ముణ్ణి చంపేంత శత్రుత్వం ఎవరికుందో మాకర్థం కాలేదు. తండ్రి చనిపోయిన వార్త చేరగానే ఆఘమేఘాల మీద ఇండియా వచ్చేసింది మహాశ్వేత. వస్తూనే తండ్రి శవం మీద పడి భోరున ఏడుస్తూ కూలబడిపోయింది. అప్పట్నుండి మహాశ్వేత ఒంటరిగా ఓ మూల కూర్చుని ఏడుస్తూ గడిపేది. తండ్రి జ్ఞాపకాలతోనే రోజంతా మౌనంగా ఉండేది. తల్లిపోయాక తండ్రే లోకంగా ఎదిగిన పిల్ల ఊహ తెలిసిన దగ్గర నుండి తండ్రే తల్లై పెంచాడు. తండ్రి చావు మహాశ్వేతని మానసికంగా కృంగదీసింది. కంపెనీ వ్యవహారాలన్నీ భర్తకు అప్పగించేసింది. అడపాదడపా అవసరమనుకుంటే కంపెనీ వ్యవహారాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేది. మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న పని వాళ్ళనందరినీ మార్చేసి కొత్త వాళ్ళని పెట్టాడు. మహాశ్వేత భర్త హరిశ్చంద్ర ప్రసాద్. పాత వాళ్ళనెవర్నీ నమ్మలేకపోతున్నామని, మామయ్య మీద వీళ్లలో ఎవరో ఒకరు విషప్రయోగం చేశారన్నది ఆయన నమ్మకం. నెలకో రోజు కంపెనీకి వెళ్ళి సిబ్బంది జీతాల మీద, బిల్లుల మీద, చెక్కుల మీద సంతకాలు పెట్టడానికి కూడా వెళ్లేది కాదు మహాశ్వేత. ఇంతకు ముందులా ఉత్సాహంగా ఎందులోనూ పాల్గొనలేకపోయేది. అనుక్షణం తండ్రినే గుర్తు చేసుకుంటూ ఒంటరిగా మిగిలిపోయింది. ఆఫీసు ఊసెత్తితే కోపంతో రెచ్చిపోయేది. మహాశ్వేత భర్త హరిశ్చంద్ర ప్రసాదే ఫైల్ ఇంటికి తెచ్చి సంతకాలు చేయించేవాడు. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్లలో ఉన్న కంపెనీ వ్యవహారాలు చూడ్డానికి వెళ్లాల్సి వస్తే తప్పదన్నట్టుగా వెళ్ళేది. 6 నెలలు గడిచిపోయాయి. మహాశ్వేతలో మార్పు రావడం లేదు. ప్రతి ఏడాది తండ్రితో పాటు అరకు వ్యాలీ ఎంతో ఉత్సాహంగా వెళ్ళేది. అది గుర్తొచ్చి నేను, మా వారు భార్యాభర్తలిద్దరినీ అరకు వ్యాలీ వెళ్లమని బలవంత పెట్టాము. అరకు వ్యాలీ వెళ్లమనేసరికి మహాశ్వేత కూడా ఆనందంగానే తల ఊపి బయలుదేరింది. అక్కడకు వెళ్ళిన 4 రోజులకే మహాశ్వేత ప్రయాణిస్తున్న కారు లోయలో పడి చనిపోయిందన్న వార్త చేరింది మాకు. కారు డ్రైవర్తో పాటు మహాశ్వేత కూడా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మాడిపోయిందని, ఆకారం లేని ఆ శవాన్ని మద్రాసు తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించాము. జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది శోభాదేవి. ఎస్ఐ అక్బర్ ఖాన్, మనోరమ అంతా శ్రద్ధగా విన్నారు. అరకు వ్యాలీ షికారుకు వెళ్ళింది ఇద్దరు భార్యాభర్తలు కదా, మరి శ్వేతాదేవి ఒక్కరే కారులో ఎక్కడికి వెళ్తున్నట్టో తెలిసిందా అడిగాడు ఎస్ఐ. విశాఖపట్నం మధురవాడలో ఉన్న యలమంచిలి గ్రూప్కి చెందిన హాస్పిటల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళొస్తానని మహాశ్వేత ఒక్కరే ట్యాక్సీలో బయలుదేరిందని మహాశ్వేత భర్త హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పారు అంది శోభాదేవి. మీకు మహాశ్వేతాదేవి బతికే ఉన్నారని ఎప్పుడు తెలిసింది అడిగాడు అక్బర్ ఖాన్. ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత
అర్ధరాత్రి సమయంలో మహాశ్వేతే ఫోన్ చేసింది. ఎవరో అనుకుని ఫోన్ ఎత్తాను. నేనత్తా, మహాశ్వేతని అంది. నమ్మలేకపోయాను. జరిగిందంతా చెప్పింది. ఆశ్చర్యపోయాను. ఇంటికి రమ్మన్నాను. రానంది. తనకో నిజం తెలిసిందని, అది నిరూపణ అయితే అప్పుడు అందరి ముందుకు వస్తానని, అంతవరకు తాను బ్రతికే ఉన్న విషయం ఎవరికీ చెప్పొద్దని అంది. నాకు అదే మంచిదనిపించింది అని ఏడుస్తూ చెప్పింది శోభాదేవి. మహాశ్వేత ఏం చెప్పిందమ్మా? ఆతృతగా అడిగాడు ఎస్ఐ. ఏడవకండమ్మా, మన మహాశ్వేతాదేవి బ్రతికే ఉన్నారు కదా, సంతోషమే కదా, శోభాదేవిని ఓదార్పుగా అంది మనోరమ. అరకు నుండి విశాఖపట్నం వెళ్ళడానికి మహాశ్వేత ట్యాక్సీలో బయలుదేరిందట. శ్వేత భర్త హరిశ్చంద్ర ప్రసాద్ పడుకుని లేవలేదట. ట్యాక్సీలో బయలుదేరి ఫామ్ హౌస్ నుండి అరకు బస్టాండ్కి వచ్చేసరికి ఒక అమ్మాయి విశాఖపట్నం వరకు లిఫ్ట్ అడిగితే సరేనని కారులో ఎక్కించుకుని దారిలో టిఫిన్ చేసి విశాఖపట్నం బయలుదేరారట. అరకు ఘాట్ రోడ్లో పక్కనే కారు ఆపి లోయ అందాలు ఫోటోలు తీసుకుంటోందట మహాశ్వేత. ఇంతలో కెవ్వుమన్న కేక విని వెనక్కి తిరిగి చూసిందట. ఎవరో ఇద్దరు దుండగులు కారు డ్రైవర్ని, ఆ అమ్మాయిని తలల మీద కర్రలతో బాదటం చూసిందట. అంతే, భయంగా అరిచేలోపు తన తల మీద కూడా కర్రతో కొట్టేసరికి క్రింద పడిపోయిందట. తెలివచ్చి చూస్తే కారులో ముందు సీట్లో డ్రైవర్ మహాశ్వేత, వెనక సీట్లో ఆ అమ్మాయి ఉన్నారట. కారు లోయలోకి దొర్లుకుంటూ వెళ్ళిపోతోందట. వెంటనే డోర్ తెరుచుకుని పక్కకు దూకేసిందట మహాశ్వేత. అక్కడి నుండి నెమ్మదిగా ఘాట్ రోడ్ను చేరుకుని ఎవరినో లిఫ్ట్ అడిగి విశాఖపట్నం చేరుకుందట. ఇక హాస్పిటల్కు వెళ్ళలేదట. ఆ తర్వాత నాకు ఫోన్ చేసింది. అక్కడి నుండి మద్రాసు వచ్చింది. ఎవరూ లేనప్పుడు బురకా వేసుకుని మహాశ్వేత స్నేహితురాల్లా ఇంటికొచ్చింది. ముస్లిం పిల్లల తనింటికి తనే దొంగలా వచ్చి తనకి కావలసిన బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకుని అవసరానికి కొంత డబ్బు, నా ఏటీఎం కార్డులు పట్టుకుని వెళ్ళిపోయింది. మహాశ్వేత వెళ్ళి నెల రోజులవుతోంది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడమే గాని కలుసుకున్నది లేదు, ఏడుస్తూనే చెప్పింది శోభాదేవి. మై గాడ్, మహాశ్వేతని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఆశ్చర్యంగా అన్నాడు అక్బర్ ఖాన్. అందుకే బాబు, అది ఇంటికి రానన్నా నేను కాదనలేదు అంది శోభాదేవి. మహాశ్వేతాదేవి బ్రతికి ఉంటే ఇంటికి రాకుండా ఏదో అన్వేషిస్తూ తిరుగుతున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది శోభాదేవి గారు, ఉత్సుకతతో అన్నాడు. ఉంది బాబు, దానికి కారణం ఉంది అంటూ తన వెంట తెచ్చిన బ్యాగ్లో నుండి ఒక డైరీ తీసి ఎస్ఐ అక్బర్ ఖాన్ చేతికిచ్చింది శోభాదేవి. డైరీలా ఉందే, ఇదెవరిది మేడం అన్నాడు ఎస్ఐ. మా తమ్ముడిది. అరకు వ్యాలీ ఫామ్ హౌస్లో ఈ డైరీ దొరికిందని మహాశ్వేత చెప్పింది. అది చదివే షాక్ అయిందట. అప్పుడే విశాఖపట్నంలో పనుందని చెప్పి ట్యాక్సీలో బయలుదేరిందట. కారులో నుండి క్రింద దూకినప్పుడే నాకన్నా ప్రాణంగా ఈ డైరీనే గుండెల్లో దాచుకున్నానత్తా అంటూ నన్ను భద్రంగా దాయమని ఇచ్చింది అంది శోభాదేవి. ఏముందబ్బా ఇందులో అనుకుంటూ పేజీలన్నీ గబగబా తిరిగేశాడు ఎస్ఐ. ఒకచోట పేజీలు మడతపెట్టి ఉన్నాయి. బహుశా మహాశ్వేత ఇదే చదివి గుర్తుగా మడతపెట్టిందా అనుకుంటూ ఆ పేజీలు మడత విప్పి మనసులోనే చదువుకున్నాడు అక్బర్ ఖాన్. మే 18, 2010 విశాఖపట్నంలో ఎక్కడో ఏదో అనాథ శరణాలయంలో బాబుని వదిలేసి వచ్చానని వాచ్మెన్ చెప్పాడు. వాడు నా నమ్మిన బంటు. అరకు వ్యాలీలో ఫామ్ హౌస్లోనే పడి ఉంటాడు. ఈ రహస్యం ఎవరికీ చెప్పడుగాక చెప్పడు. మహాశ్వేతకు ఇంకా తెలివి రాలేదు. డెలివరీ అయ్యి 2వ రోజు కావస్తోంది. నాకెందుకో భయంగా ఉంది. ఆయా కంటికి రెప్పలా చూస్తున్నా నాకెందుకో భయంగానే ఉంది. విశాఖపట్నం తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేద్దామంటే నలుగురికి మహాశ్వేత బాలింత అని తెలిసిపోతుంది. ఏం చెయ్యాలి? మే 20, 2010 మహాశ్వేతకు తెలివొచ్చింది. నాతో మాట్లాడింది. పురిటిలోనే బిడ్డ పుట్టి చనిపోయిందని ఆయాతో చెప్పించాను. నమ్మేసింది. మహాశ్వేత ఆరోగ్యం కుదుటపడి చెన్నై వెళ్ళిపోవాలి. ఈ రహస్యం రహస్యంగానే మిగిలిపోవాలి. ఒకదాని తర్వాత ఒకటి పేజీలు తిరగేస్తూ చదివాడు అక్బర్ ఖాన్. మే 18న మహాశ్వేత ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. విషయమంతా ఒక్కొక్కటిగా అర్థమవుతోంది. దీన్ని బట్టి మహాశ్వేతాదేవి అనాథాశ్రమంలో ఉన్న తన బిడ్డ కోసం వెతుక్కుంటోంది అంతేనంటారా అడిగాడు అక్బర్ ఖాన్. అవును బాబు, బిడ్డ దొరికే వరకు ఇంటికి రానని భీష్మించుకుని కూర్చుంది అంది శోభాదేవి. అవును, ఆమె ఇంటికి వచ్చినా
ఆమె మీద మళ్ళీ హత్యా ప్రయత్నం జరగదన్న నమ్మకమేముంది? ఇంతకీ ఈ హత్యలన్నీ ఎవరు చేయిస్తున్నారు? కావాలని అడిగాడు అక్బర్ ఖాన్. ఏమో, ఆ పరమాత్ముడికే తెలియాలి బాబూ అంది శోభాదేవి. ఎవరో ఏంటి సార్? ఆయనే, మేడం మహాశ్వేతాదేవి గారి భర్త హరిశ్చంద్ర ప్రసాద్ గారే అయ్యుంటుంది కోపంగా అంది మనోరమ. నిన్న అక్బర్ ఖాన్ చెప్పిందంతా గుర్తుపెట్టుకుని ఉక్రోషంగా అనేసింది. చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయాడు అక్బర్ ఖాన్. మేడం, ఇప్పుడు మహాశ్వేతాదేవి ఎక్కడున్నారో చెప్పగలరా? ఉన్నట్టుండి అడిగాడు అక్బర్ ఖాన్. మహాశ్వేతకు ఏమీ తెలీదు బాబు. ఆ హత్యలకి తనకి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి దాన్ని పోలీస్ కేసులో ఇరికించకండి ప్రాధేయపడుతూ వేడుకుంది శోభాదేవి. మాకు తెలుసమ్మా, మహాశ్వేతాదేవిని చంపడానికి హంతకులు గురి తప్పి అన్నెం పుణ్యం ఎరుగని 3 యాచకుల మరణానికి కారకులయ్యారు. అందులో మహాశ్వేతాదేవి తప్పులేదు. మీకు తెలుసా, మరణించిన 3 మహాశ్వేతాదేవి అమ్మమ్మ సత్యవతి గారు కూడా ఉన్నారు చెప్పాడు అక్బర్ ఖాన్. ఏంటి బాబు నువ్వనేది? మా మరదలు తల్లి, మా తమ్ముడి అత్తగారున్నారా? నిజమా? ఆశ్చర్యంతో పాటు ఆందోళనగా అంది శోభాదేవి. రాజమండ్రిలో తను తెలుసుకున్న విషయాలన్నీ శోభాదేవికి విడమర్చి చెప్పాడు అక్బర్ ఖాన్. అనుకోకుండానే తన అమ్మమ్మను కలుసుకుందా మహాశ్వేత? బాధగా అంది శోభాదేవి. చెప్పండమ్మా, మనం ఎంత వేగంగా మహాశ్వేతాదేవి గారిని చేరుకోగలిగితే ఆమెకి అంత తొందరగా రక్షణ కల్పించగలం. హంతకుడు తన టార్గెట్ ప్రకారం మహాశ్వేత తండ్రిని చంపేశాడు. మహాశ్వేతని కూడా చంపేయబోయాడు. మహాశ్వేత చావలేదు, బ్రతికి ఉందన్న రహస్యం తెలిసిపోయింది వాడికి. అందుకే ప్రతి క్షణం ఆమె కదలికలు కనిపెట్టి హత్యా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రపంచం దృష్టిలో మహాశ్వేత చనిపోయి ఉండొచ్చు, కానీ హంతకుడి దృష్టిలో బ్రతికే ఉంది. నిరంతరం మహాశ్వేతాదేవి కదలికల్ని కనిపెడుతూనే ఉన్నాడు. ఏ క్షణాన్నైనా ఆమె మృత్యువును చేరుకోవచ్చు. దయచేసి ఆమెను రక్షించడం కోసమైనా చెప్పండి ఆతృతగా అడిగాడు అక్బర్ ఖాన్. అతడి మాటలు వింటూనే శోభాదేవి భయంతో వణికిపోయింది. మీరన్నది నిజమే, చెప్తాను. నేను బయలుదేరే ముందే మహాశ్వేత నాకు ఫోన్ చేసింది అంటూ ఆగింది శోభాదేవి. మహాశ్వేతాదేవి ఫోన్ చేసిందా? మై గాడ్, హంతకుడికి అడ్రస్ తెలిసిపోయే ఉంటుంది. చెప్పండి, ఎక్కడుంది అడిగాడు అక్బర్ ఖాన్. హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర ఉందట చెప్పింది శోభాదేవి. అడ్రస్ సరిగ్గా కనుక్కోండి, వెంటనే హైదరాబాద్ పోలీసుల్ని అలర్ట్ చేయాలి ఆందోళనగా అన్నాడు అక్బర్ ఖాన్. ఉప్పల్ దగ్గర బిల్డింగ్ అద్దెకు తీసుకుందట బాబు. తన కొడుకు ఆచూకీ కూడా తెలిసిందట. ఎవరో వచ్చి 2 నెలల క్రితమే అనాథాశ్రమం నుండి బాబుని దత్తత తీసుకున్నట్టు తెలిసిందని చెప్పింది. వాళ్ళ అడ్రస్ వెతుక్కుంటూ తిరిగిందట. అది తప్పుడు అడ్రస్ అని నిరాశగా ఏడ్చుకుంటూ చెప్పింది అంటూ మహాశ్వేత తనతో చెప్పిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది శోభాదేవి. ఇక మనం ఆలస్యం చేయకూడదు మేడం, మహాశ్వేతాదేవి దగ్గరకు చేరుకోవాలి. మీరు మహాశ్వేత భర్త హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఈ విషయం చెప్పండి. మహాశ్వేతాదేవి బ్రతికే ఉందని చెప్పండి. ఆయనతో పాటు మీరందరూ బయలుదేరి హైదరాబాద్ రండి. నేనిప్పుడే బయలుదేరతాను గాభరాగా లేస్తూ అన్నాడు అక్బర్ ఖాన్. ఎస్ఐ అక్బర్ ఖాన్ ఎందుకంత కంగారు పడుతున్నాడో అర్థమైంది ఇద్దరికి. ఇంకా ఆలస్యం చేస్తే మేడం మహాశ్వేతాదేవి ప్రాణాలకే ప్రమాదం. మహాశ్వేతాదేవి భర్త హరిశ్చంద్ర ప్రసాద్కి ఆమె బ్రతికి ఉందని చెప్పమన్నాడంటే ఆయనకు తెలీదనా? ఏంటి ఎస్ఐ ఆలోచన? మహాశ్వేత భర్తే హంతకుడైతే మేడం బ్రతికే ఉందని తెలుస్తుంది కదా. మరి ఎవరా హంతకుడు? కొంపదీసి మేడం శోభాదేవి గారి భర్త. అమ్మో, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు పిచ్చిగా తల బద్దలు కొట్టుకుంటూ ఆలోచించింది మనోరమ. మీ మేడం శోభాదేవి గారితో మీరు బయలుదేరండి మనోరమ, మీ ఊరేగా నవ్వుతూ అన్నాడు అక్బర్ ఖాన్. చిత్తం అంది మనోరమ, మహానుభావుడు ఇంత ఆందోళనలోనూ ఎలా నవ్వగలుగుతున్నాడో అనుకుంటూ. అక్కడి నుండే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయమంతా వివరంగా చెప్పాడు అక్బర్ ఖాన్. హైదరాబాద్ పోలీసులకి మహాశ్వేతాదేవి ఉన్న అడ్రస్ చెప్పి ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉందని, ఆమెకి ప్రొటెక్షన్ అవసరం ఉంటుందని చెప్పాడు. ఇంతకీ ఈ హత్యలకి కారకులెవరో కనిపెట్టావా ఖాన్ అడిగాడు కమిషనర్. సార్, అదే తెలియాల్సి ఉంది. హైదరాబాద్లోనే ఆ హంతకుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను సార్ అన్నాడు అక్బర్ ఖాన్. ఓకే, నువ్వు వెంటనే ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకో. ఈలోగా నేను వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి
డిఐజీ గారి ద్వారా మెసేజ్ పాస్ చేయిస్తాను. అది పరాయి రాష్ట్రం. మన డిఐజీ గారితో తెలంగాణ రాష్ట్రం డీజీపీ గారికి చెప్పించాలి అన్నాడు పోలీస్ కమిషనర్. సార్, నమస్తే సార్, ఉంటా సార్. ఫోన్ కట్ చేశాడు అక్బర్ ఖాన్. ఉప్పల్ దగ్గర మారుమూల ప్రాంతం. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే మొలుస్తున్న మొక్కల్లా కట్టుతున్న కట్టడాలు. వాటి మధ్యలో మదగజల్లా ఎత్తుగా 3 అంతస్తుల భవనం ఉంది. చూడచక్కగా కనిపిస్తోంది. భవనాన్ని రంగురంగుల జెండాలతో అలంకరించారు. బిల్డింగ్ ముందర పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు రాసుంది. అమ్మా నాన్న అనాథ శరణాలయమని బోర్డు రాసుంది. ఆ భవనం ముందు ధ్వజస్తంభంలా పెద్ద రాట పాతి ఉంది. ఆ రాటకి చిట్ట చివర జాతీయ జెండా కట్టి ఉంది. అప్పుడే ప్రార్థన ముగించి జెండా ఆవిష్కరించి పిల్లలు ఆ భవనంలోకి వెళుతున్నారు. జెండా వందనం చేసిన రాము, సోములు ఉత్సాహంగా తమ ముందున్న 25 మంది పిల్లల్ని ఒక్కొక్కరిని వరుసగా దగ్గరుండి గదుల్లోకి పంపిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు 2 పోలీస్ జీపులు వచ్చి ఆగాయి. అందులో నుండి ఏసీపీ ర్యాంక్ అధికారి దిగాడు. ఆయన వెనక ఎస్ఐ, సిఐలు, వారితో పాటు 6 పోలీసులు బిలబిలమంటూ దిగారు. ఆ భవనం ముందు పోలీస్ జీపులు వచ్చి ఆగడంతోనే రాము, సోములు భయంతో లోపలకు పరుగులు పెట్టి మహాశ్వేతను వెంటబెట్టుకొచ్చారు. యలమంచలి గ్రూప్ ఆఫ్ చైర్పర్సన్ మహాశ్వేతాదేవి హుందాగా వచ్చి మెట్ల మీద టీవీగా నిలబడింది. సాదాసీదాగా సాధారణ స్త్రీలా తయారైన అందంగా, నాజూగ్గా, మారువేషంలో ఉన్న మహారాణిలా కనిపిస్తోంది. మీరు యలమంచలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ మహాశ్వేతాదేవి గారు కదా మేడం? మీకు ప్రమాదం ఉందని ఆంధ్ర పోలీసుల నుండి మాకు సమాచారం అందింది. మీకు రక్షణ ఏర్పాటు చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్. ఏసీపీ స్థాయి అధికారి ఆమెను విష్ చేసి చెప్పాడు. నేనిక్కడున్నానన్న విషయం మీకెలా తెలిసింది సార్? ఆశ్చర్యంగా అడిగింది మహాశ్వేత. మాకు తెలిసిన విషయం మీకు రక్షణ కల్పించమని మాత్రమే మేడం అంటూనే తన సిబ్బంది కేసి చూస్తూ, మీ 6 ఇక్కడ ఉండండి. ఎస్ఐ గారు, మీరు కూడా. మనకి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు మేడం మహాశ్వేతాదేవి గారి రక్షణ మనదే. బీ కేర్ఫుల్ అంటూ ఏసీపీ తను వచ్చిన జీపెక్కి కూర్చున్నాడు. ఆయన వెంటనే సిఐ కూడా వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది పోలీస్ జీప్. పోలీసులు 6 బిల్డింగ్ నలుమూలలా కాపలా కాస్తూ నిలబడ్డారు. ఎస్ఐ దూరంగా వెళ్ళి 3 అంతస్తుల భవనాన్ని పరిశీలిస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో 2 స్కార్పియోలు మట్టి రోడ్డులో దుమ్ము రేపుకుంటూ వచ్చి అక్కడ ఆగాయి. ఒక స్కార్పియోలో నల్ల దుస్తుల్లో ఉన్న బౌన్సర్లను చూస్తూనే పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులతో మాట్లాడి తిరిగి లోపలకు వెళ్లబోతున్న మహాశ్వేత కూడా స్కార్పియోలను చూస్తూనే అనుమానంగా ఆగి గుమ్మం దగ్గర నిలబడి చూసింది. స్కార్పియోలు దుమ్ము రేపుకుంటూ బిల్డింగ్ ముందు ఆగగానే ముందు స్కార్పియోల నుండి బిలబిలమంటూ 6 బౌన్సర్లు గెంతుతూ దిగారు. చకచక 6 వలయంలా నిలబడి చేతులు 2 వెనక పెట్టుకుని కాళ్ళు దూరంగా పెట్టుకుని స్టడీగా నిలబడ్డారు. రెండో స్కార్పియోలో నుండి దిగుతున్న భర్త హరిశ్చంద్ర ప్రసాద్ని, అతని వెంట చిన్న లెటర్ ప్యాడ్ పట్టుకుని దిగుతున్న వ్యక్తిని చూస్తూనే ఒక్కసారిగా సిగ్గుతో ముడుచుకుపోయింది మహాశ్వేత. వాళ్ళిద్దరితో పాటు మేనత్త శోభాదేవి, మేనమామ, ఆఫీస్ అసిస్టెంట్ మనోరమతో పాటు ముసలి వేషంలో ఉన్న ఎవరో కొత్త వ్యక్తి కూడా దిగడం చూసి ఆశ్చర్యపోయింది. ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడే వారితో కలిశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అక్కడే అందరూ కలుసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే వారి కోసం యలమంచలి గ్రూప్ హాస్పిటల్ నుండి 2 స్కార్పియోలు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. మనోరమ మేనమామగా పరిచయమైన ఎస్ఐ అక్బర్ ఖాన్ కూడా స్కార్పియోలో డ్రాప్ చేస్తామని రమ్మని మహాశ్వేత భర్త హరిశ్చంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు. ఉప్పల్ వెళ్లాలని ఎస్ఐ అక్బర్ ఖాన్ చెప్పడంతో మేము ఉప్పల్ వెళ్తున్నామని తమతో తీసుకొచ్చారు. భర్త వెనుక వచ్చిన అతని పిఏని చూస్తూనే మహాశ్వేతాదేవి ఏదో తెలియని అయోమయానికి గురై నిలబడిపోయింది. స్కార్పియోలో దిగిన శోభాదేవి పరుగున వెళ్ళి ఆప్యాయంగా మహాశ్వేతని పట్టుకుని వలవల ఏడ్చేసింది. 6 బౌన్సర్లు చుట్టూ యమకింకరుల్లా నిలబడ్డారు. పోలీసులు కూడా అప్రమత్తమై మహాశ్వేత చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. ముసలి వేషంలో ఉన్న ఎస్ఐ అక్బర్ ఖాన్ మహాశ్వేత భర్త, అతని పియ్యేల వెనక ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో అప్రమత్తంగా నిలబడ్డాడు. ఎదురుగా రాక్షసుల్లా నిలబడ్డ నల్ల దుస్తుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులను చూసి రాము, సోములిద్దరూ భయంగా మహాశ్వేత పక్కకొచ్చి నిలబడ్డారు. క్షణాలు యుగాల్లా దొర్లుతున్నాయి. ఎదురుగా నిలబడ్డ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పరీక్షగా చూస్తూ హరిశ్చంద్ర ప్రసాద్ పక్కనే నిలబడ్డ అతని పియ్యేని చూస్తూనే రాము, సోము ఉలిక్కిపడ్డారు.
అమ్మగారు, అమ్మగారు, మా శ్యామ్ని దత్తత తీసుకున్నది అతనే అంటూ గట్టిగా అరిచారిద్దరు. ఆ పిల్లలిద్దరి మాటలు వింటూనే మహాశ్వేత ఆశ్చర్యంగా ఆ వ్యక్తి కేసి చూసింది. తండ్రి చనిపోయిన 6 నెలలుగా ఏ వ్యక్తికి తారసపడకూడదని దాక్కుంటూ తిరిగిందో, ఏ వ్యక్తి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందని ఇన్నాళ్ళు భయపడిందో అతడే ఇప్పుడు తన కళ్ళ ముందున్నాడు. తన కొడుకుని దత్తత పేరుతో దగ్గర చేసుకున్నాడు అని మనసులో అనుకుంటూనే ఇక ఉపేక్షించలేకపోయింది. ఉన్నట్టుండి ఏడుస్తూ పరుగు పరుగున వెళ్ళింది మహాశ్వేత. మదన్, నన్ను క్షమించు. నిన్ను మోసం చేశాను. నాన్న మాటకి ఎదురు చెప్పలేక నిన్ను దూరం చేసుకున్నాను అంటూ బోరున ఏడుస్తూ పియ్య దగ్గరకు వెళ్ళి కాళ్ల మీద పడింది. అందరూ ఒక్కసారే అదిరిపడి అవాక్కైపోయారు. ఆ హఠాత్ పరిణామానికి ఎవరికీ నోట మాట రాలేదు. ఇన్నాళ్ళు సాధారణ ఉద్యోగిలా, చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్లా పనిచేసింది మహాశ్వేతాదేవి ప్రియుడా? ఎస్ఐ అక్బర్ ఖాన్కి కూడా తల గిర్రున తిరిగిపోయింది. అంతవరకు వినయంగా, అమాయకుడిలా నటిస్తూ నిలబడ్డ మదన్ ఒక్కసారే ఉగ్రుడై మృగంలా టక్కున చేతిలో ఉన్న పేపర్ ప్యాడ్ విసిరేసి మహాశ్వేతాదేవి కంఠం పట్టుకున్నాడు. అది చూసి అందరూ ఒక్కసారే అదిరిపడ్డారు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. శిలల్లా చూస్తూ ఉండిపోయారు. నిన్ను క్షమించాలా? రాక్షసి! నన్ను పిచ్చోణ్ణి చేసి పారిపోయిన దానివి నిన్ను క్షమించాలా అంటూ పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతూ మహాశ్వేతాదేవి మెడ చుట్టూ చెయ్యేసి పైకెత్తి టక్కున జేబులో నుండి పిస్టల్ తీశాడు పిఏ మదన్. స్కార్పియోలో డ్రైవర్ పక్కన కూర్చున్నప్పుడే రహస్యంగా డ్రైవర్ దగ్గర మదన్ గన్ తీసుకోవడం ఎవరూ గమనించలేదు. అతనలా మహాశ్వేత మీద దాడి చేసేసరికి పోలీసులందరూ ఉలిక్కిపడి గబాలున ఎదురు తిరగబోయారు. అప్పటికే సెక్యూరిటీ సిబ్బందిలా వచ్చిన బౌన్సర్లు 6 అక్కడున్న శోభాదేవిని, మనోరమను, శోభాదేవి భర్తను, మహాశ్వేత భర్తను రౌండప్ చేసి చేతులు పట్టుకుని నిలబడేసరికి పోలీసులకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎలా ముందుకెళ్లాలో అర్థం కాలేదు. పిఏ మదన్ వెనుక ముసలి వేషంలో ఉన్న ఎస్ఐ అక్బర్ ఖాన్ పరిస్థితంతా చురుగ్గా గమనిస్తూనే ఉన్నాడు. బౌన్సర్లు కూడా ముసలాడని అక్బర్ ఖాన్ని పట్టించుకోలేదు. అంతే, పిఏ మదన్ వెనకే ఉన్న ఎస్ఐ అక్బర్ ఖాన్ ఒక్క ఉదుటున మదన్ మెడ పట్టుకుని అతని చేతిలో ఉన్న గన్ గబాలున లాక్కుని తిరిగి మదన్కే గురిపెట్టి స్టడీగా నిలబడ్డాడు. ఖబర్దార్, మీరంతా వాళ్లకు దూరంగా వెళ్ళండి, లేదా మీ బాస్ తల ముక్కలైపోతుంది అంటూ పిస్టల్ పిఏ మదన్ తలకి గురిపెట్టి తలకి పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి గట్టిగా అరిచాడు. ముసలి వేషంలో ఉన్నది పోలీస్ ఆఫీసరేనని, తెలివిగా శత్రువుని అదుపులోకి తీసుకున్నాడని గ్రహించగానే పోలీసులందరూ బౌన్సర్లని పట్టి బంధించారు. పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ చేయగానే పెద్ద వ్యాన్లో పోలీసులు క్షణాల్లో అక్కడికొస్తూనే పిఏ మదన్ని, అతనికి సహకరించిన బౌన్సర్లని బంధించి వ్యాన్ ఎక్కించారు. మహాశ్వేతాదేవిని ఓదారుస్తూ శోభాదేవి, ఆమె భర్త, మహాశ్వేత భర్త హరిశ్చంద్ర ప్రసాద్, మనోరమ, ముసలి వేషంలో ఉన్న ఎస్ఐ అక్బర్ ఖాన్ హాల్లో కూర్చున్నారు. యూనిఫామ్లో ఉన్న ఎస్ఐ కూడా వారితోనే ఉన్నాడు. మహాశ్వేతాదేవికి రక్షణగా వచ్చిన పోలీసులు ఆ భవనం చుట్టూ కాపలాగా నిలబడ్డారు. ఎస్ఐ గారు, మీరిక వెళ్ళొచ్చు, ముసలి వేషంలో ఉన్న అక్బర్ ఖాన్ కల్పించుకుని అన్నాడు. లేదు సార్, కమిషనర్ గారి ఆర్డర్ రావాలి, ఇక్కడ జరిగిందంతా రిపోర్ట్ రాసివ్వాలి కదా నవ్వుతూ అన్నాడు లోకల్ ఎస్ఐ. అవును కదా? అభినందనపూర్వకంగా అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. పోలీసులు మదన్ని అరెస్టు చేసి తీసుకుపోయారు. అతని దగ్గర నా కొడుకు శ్యామ్ చిక్కుకున్నాడు, నా కొడుకుని ఎలా రక్షించుకోవాలి ఉన్నట్టుండి రోదిస్తూ ఎస్ఐ అక్బర్ ఖాన్ అడిగింది మహాశ్వేత. మీ కొడుకు శ్యామ్కి ఏమీ కాదు మేడం, మాది బాధ్యత, మీరాందోళన పడకండి అన్నాడు ముసలి వేషంలో ఉన్న అక్బర్ ఖాన్. అబ్బా, మీ వేషం చూడలేకపోతున్నాం, ఆ విగ్గు తీసి అవతల పడేయండి సార్ అంది మనోరమ. ఆ మాటకి మనసులోనే నవ్వుకుంటూ తల మీదున్న ముసలి విగ్గు, పెట్టుడు మీసాలు, గెడ్డానికి అంటించుకున్న పండు వెంట్రుకలు అన్నీ పీకి పడేశాడు అక్బర్ ఖాన్. కళ్లకున్న సోడాబుడ్డి కళ్లద్దాలు కూడా తీసేసి చిన్నగా నవ్వుతూ మనోరమ కేసి చూశాడు. అప్పుడు చూసింది మహాశ్వేత అతన్ని. మీరు మీరు సింహాచలం కొండ మీద ముసలమ్మని హత్య చేసిన ప్రదేశంలో మిమ్మల్ని చూశాను అంది శ్వేత. అవును మేడం, మీకు అభ్యంతరం లేకపోతే నాదో చిన్న ప్రశ్న ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న ఎస్ఐ అన్నాడు.
అడగండి అన్నట్టు మౌనంగా అక్బర్ ఖాన్ కేసి చూసింది మహాశ్వేత. మదిలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు. చాలాసేపటి నుంచి అడగాలని అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అంతు చిక్కని చావుల మిస్టరీ వీడిపోయింది. హంతకుడు దొరికాడు. కానీ ఇంకా ఏదో తెలుసుకోవాల్సిన విషయాలున్నాయనిపించింది అక్బర్ ఖాన్కి. మీరు ప్రేమించిన మదన్ మీ సంస్థల్లోనే మీ దగ్గరే పనిచేస్తున్న విషయం మీకు తెలీదా? అడిగాడు ఎస్ఐ. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను ఎస్ఐ గారు అంటూ టక్కున కుర్చీలో నుండి లేచి నిలబడ్డాడు మహాశ్వేత భర్త హరిశ్చంద్ర ప్రసాద్. తను చెప్పాల్సిన సమాధానం నేను చెప్తానంటూ ముందుకొచ్చిన భర్తకేసి అభిమానంగా చూసింది మహాశ్వేత. చెప్పండి సార్ అన్నాడు అక్బర్ ఖాన్. పిఏ మదన్ కుమార్ అలియాస్ మదన్ని అపాయింట్ చేసింది మా మామయ్య గారే, అంటే మహాశ్వేతాదేవి తండ్రి గారే. ఆ సమయంలో మహాశ్వేతాదేవి విదేశాల్లో ఉన్నారు. కంపెనీ పని మీద లండన్ వెళ్లారు. మదన్ విదేశాల్లో చదువుకున్న విద్యార్థి అని ఆయన సర్టిఫికెట్లు చూసి మా చైర్మన్ గారే ఎకాఎకి మదన్ని తన పిఏగా అపాయింట్ చేసుకున్నారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే యలమంచిలి గ్రూప్ కంపెనీల చైర్మన్ మా మామయ్య గారు హఠాత్తుగా నిద్రలోనే చనిపోయారు. కన్నతండ్రి చనిపోయిన వార్త వినగానే ఆఘమేఘాల మీద ఇండియా వచ్చేశారు మహాశ్వేత. ఎయిర్పోర్ట్ నుండి వచ్చి కారు దిగగానే తండ్రి శవం మీద పడి భోరున ఏడుస్తూ శవపేటిక పక్కనే నిలబడ్డ మదన్ని చూసి అప్పుడే నన్ను పక్కకు పిలిచి అతనెవరూ ఇక్కడెందుకున్నాడని అడిగారు మహాశ్వేతాదేవి. చైర్మన్ గారి పిఏగా ఈ మధ్య ఉద్యోగంలో చేరాడని నేనే చెప్పాను. మామయ్య గారు చనిపోయిన దగ్గర నుండి మహాశ్వేతాదేవి కంపెనీ వ్యవహారాల్లో పాల్గొనడం మానేశారు. నాకే పూర్తిగా బాధ్యతలు అప్పగించి ఇంటి దగ్గరే తండ్రిని తలుచుకుంటూ గడిపేవారు. ఆఫీసుకు రావడానికి ఇష్టపడేవారు కాదు. నేను అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడనిపిస్తోంది ఆ మదన్ గాడి మొహం చూడలేక ఆఫీసుకు రాలేకపోయి ఉంటారని అనిపిస్తోంది. తనకు తెలిసిందంతా చెప్పాడు హరిశ్చంద్ర ప్రసాద్. ఎస్, మీరన్నది నిజమే సార్. ఈరోజు ఉదయం చెన్నైలోనే నేను పిఏ మదన్ కుమారే హంతకుడని మాకు రూఢిగా తెలిసింది. నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిన వ్యక్తి బౌన్సర్ అతనే ఇప్పుడు అరెస్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది నాయకుడు. నన్ను ఈ కేసు పరిశోధన నుండి తప్పుకోమని హెచ్చరించి వెళ్ళాడు. అదే వాళ్ళు చేసిన తప్పు. అదే క్లూతో పరిశోధన ముమ్మరం చేశాం. చెన్నై పోలీసులు రామ్తో కలిసి ఈ గూండాని అనుసరించారు. ఆ గూండా నేరుగా వెళ్ళి మీ ఆఫీసులో పిఏ మదన్తో రహస్యంగా సమావేశం కావడం కనిపెట్టారు. అంతే, క్షణాల్లో ఇంటర్పోల్ సహకారంతో ఇంటెలిజెన్స్ బ్యూరో మదన్ పుట్టుపూర్వోత్తరాలు రాబట్టేశారు. దాని ప్రకారం నేను తెలుసుకున్నది ఒక్కటే, మదన్ కసి, కోపం, కక్ష తనకు కాకుండా పోయిన మహాశ్వేతాదేవిని చంపడం, దానికి కారణమైన ఆమె తండ్రిని కూడా మట్టుబెట్టడం. ఇదే ధ్యేయంతో ఇండియా వచ్చాడు మీ పిఏ మదన్. చెప్పడం ఆపి గొంతు పట్టేయడంతో చిన్నగా దగ్గుతూ కూర్చున్నాడు అక్బర్ ఖాన్. అక్బర్ ఖాన్ దగ్గడం చూస్తూనే రాము, సోములిద్దరూ పరుగున వెళ్ళి ఒకరు గ్లాస్తోనూ మరొకరు లోటాతోనూ నీళ్లు పట్టుకొచ్చి ఇవ్వబోయారు. ఇద్దరికేసి చూసి నవ్వుతూ రాము చేతిలో గ్లాస్ అందుకున్నాడు అక్బర్ ఖాన్. మహాశ్వేతాదేవి విదేశాల నుండి చదువు ముగించుకుని ఇండియా వచ్చేశాక ఆమె కోసం ఎదురు చూసి చూసి మదన్ మద్యానికి, మత్తు మందులకి అలవాటు పడి పిచ్చివాడైపోయాడట. ఈ 10 ఏళ్లు అతని తల్లిదండ్రులు మెంటల్ హాస్పిటల్లో ఉంచి వైద్యం చేయించారట. ఆరోగ్యం కుదుటపడి వ్యసనాలకు దూరంగా ఉంటూ అన్నీ మర్చిపోయి హాయిగా తిరుగుతున్న సమయంలో ఈ మధ్యే ఫోర్బ్స్ మ్యాగజైన్లో మీ తండ్రి కూతుళ్ల ఇంటర్వ్యూలు చూశాడట. అంతే, ఎవ్వరికీ చెప్పకుండా ఇండియా ఎగురుకుంటూ వచ్చేశాడని ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం. పథకం ప్రకారమే మీ దగ్గర ఉద్యోగంలో చేరాడు. అన్నీ అతను అనుకున్న పథకం ప్రకారమే అమలు చేశాడు. మీ అందరి కదలికల మీద నిఘా పెట్టాడు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోగలిగేవాడు. మహాశ్వేతాదేవి తండ్రి గారిని బాగా తాగించి ఆ మందులో విషం కలిపాడు మదన్. అప్పుడే మద్యం మత్తులో మహాశ్వేతకి ఒక బిడ్డ పుట్టాడని, ఆ బిడ్డని అనాథ శరణాలయంలో వదిలేసిన విషయం మీ తండ్రి గారి ద్వారా తెలుసుకున్నాడు. ఆ కుర్రాన్ని దత్తత తీసుకున్నాడు. తన కక్ష తీరిన వెంటనే ఇండియా నుండి తీసుకుపోవాలన్నది మదన్ ప్లాన్. అరకులోయలో మహాశ్వేత మీద అటాక్ చేయించాడు. చనిపోయిందని సంబరపడిపోయాడు. కానీ మహాశ్వేత తాను బ్రతికే ఉన్నానని మేనత్త శోభాదేవితో చెప్పడం మదన్కు తెలిసిపోయింది. అప్పట్నుండి మహాశ్వేతను వెంటాడుతూ ఎక్కడ దొరికితే అక్కడ చంపేయమని 2 కిరాయి గూండాలను ఆంధ్ర పంపించాడు. మహాశ్వేతని చంపబోయి ఆమె అమ్మమ్మని చంపేశాడు. అందులో ఒకడు నా మీద అటాక్ చేసిన బౌన్సర్.
తనకి తెలిసిందంతా విడమర్చి చెప్పాడు ఎస్ఐ. సింహాచలం కొండపైన తను రొట్టెకి జామ్ రాసిచ్చిన ముసలమ్మ తన అమ్మమ్మ అని తెలియగానే ఆనందంతో ఉప్పొంగిపోయింది మహాశ్వేత. మరుక్షణం తన కారణంగా అమ్మమ్మ ప్రాణం పోయిందే అని విలవిలలాడిపోయింది. అందుకేనా తనని చూస్తూనే గుర్తుపట్టినట్టు అమ్మా తల్లి, నువ్వేనా అమ్మా అంటూ పలకరించింది. అమ్మా నేను ఒకేలా ఉంటామనేవాడు మా నాన్న, అందుకేనా అయ్యో అంటూ మూగగా రోదించింది మహాశ్వేతాదేవి. అందుకేనా ఆ దొంగ మా శ్యామ్ని ఎత్తుకుపోయాడు ఉక్రోషంగా అన్నాడు రాము. మేము ముగ్గురం చిన్నప్పటి నుండి ఒక్క దగ్గరే పెరిగాం, ఒక్క దగ్గరే పడుకునేవాళ్ళం. అందుకే మా వార్డెన్ మా ముగ్గురం ఒక్కవాళ్ళమని, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరుగుతున్నామని రాము, సోము, శ్యాము అని పేర్లు పెట్టి పిలిచేవారు. సోము తలకున్న కట్టు మీద చెయ్యేసి నొప్పిని భరిస్తూ చెప్పాడు. సార్, మా అబ్బాయి మా దగ్గరకు ఎప్పుడు చేరతాడంటారు? ఉన్నట్టుండి అక్బర్ ఖాన్ కేసి చూస్తూ అడిగాడు మహాశ్వేత భర్త హరిశ్చంద్ర ప్రసాద్. అక్బర్ ఖాన్ చెప్పిందంతా వింటూ ఏకాగ్రతగా కూర్చున్న మహాశ్వేత గతంలోకి వెళ్ళిపోయి ఏదో ఆలోచిస్తూ శిలలా కూర్చుని ఉన్నదల్లా భర్త హరిశ్చంద్ర ప్రసాద్ మాటలు వింటూనే ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది. సరిగ్గా అదే సమయంలో అక్బర్ ఖాన్ సెల్ రింగ్ అయింది. జస్ట్ ఎ మినిట్ అంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళి మాట్లాడాడు. మాట్లాడుతూనే ఆనందంగా మహాశ్వేతాదేవి కేసు చూస్తూ నవ్వుకుంటూ మాట్లాడి సెల్ జేబులో పెట్టుకుంటూ అందరి మధ్యకు వచ్చాడు. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్న అక్బర్ ఖాన్ కేసి అందరూ వింతగా చూడసాగారు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, మీ బాబు శ్యామ్ దొరికాడు. చెన్నైలోనే నగరానికి దూరంగా మదన్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఓ గదిలో బంధించి ఉంచాడట. చెన్నై పోలీసులు మదన్ ఫ్లాట్ని సెర్చ్ చేసి మీ అబ్బాయిని విడిపించుకొచ్చారట సంతోషంగా చెప్పాడు అక్బర్ ఖాన్. పదండి సార్, ఇప్పుడే వెళ్దాం, పదండి ఆతృతగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ అంది మహాశ్వేతాదేవి. ఇక్కడితో నా డ్యూటీ అయిపోయింది మేడం, మీరు వెంటనే చెన్నై వెళ్ళండి. పోలీస్ కమిషనర్ గారి సంరక్షణలోనే ఉన్నాడు మీ అబ్బాయి శ్యామ్ అంటూ అందరికీ గౌరవపూర్వకంగా నమస్కరించాడు అక్బర్ ఖాన్. మౌనంగా అతడి కేసి చూస్తూ కళ్లలో కన్నీళ్లు దాచుకుంది మనోరమ. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం. అమ్మా నాన్న అనాథ శరణాలయం. ఆరుబయట గ్రౌండ్లో పిల్లలందరూ ఆనందంతో గెంతుకుంటూ ఆడుకుంటున్నారు. రాము, సోము, శ్యామ్లు ముగ్గురు గెంతుకుంటూ ఆడుకుంటున్నారు. పిల్లలందరూ గుంపులు గుంపులుగా కేరింతల్లో మునిగి తేలిపోయారు. ఆఫీసులో మహాశ్వేతాదేవి కూర్చుని ఉంది. ఆమెకెదురుగా అత్త శోభాదేవి, ఆమె భర్త, ఆమె ఇద్దరు కొడుకులు, మహాశ్వేతాదేవి భర్త హరిశ్చంద్ర ప్రసాద్ మౌనంగా కూర్చుని ఉన్నారు. అత్తమ్మ, నన్ను క్షమించండి, నేనిక చెన్నై రాలేను. యలమంచిలి గ్రూప్ కంపెనీలకి శాశ్వత చైర్మన్గా హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకుందాం. నేనిక్కడే ఉండి ఈ అనాథ శరణాలయంలో పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలనుకుంటున్నాను. నా కొడుకు శ్యామ్ కూడా రాము, సోములతో పాటే ఇక్కడే ఉంటాడు. మీ అందరూ దయచేసి నాకు సహకరించండి. మీరు మీ మీ పనుల్లో బాధ్యత వహించండి. నాన్న ఆశని, ఆశయాలను బ్రతికించండి. క్లుప్తంగా తన మనసులోని మాట చెప్పింది మహాశ్వేతాదేవి. మహాశ్వేత, మీరన్నట్టే చెయ్యండి. మేమందరం మీ వెనకే ఉంటాం. కానీ నాదొక విన్నపం, నన్ను కూడా మీతో పాటే ఉండనివ్వండి. భర్తగా కాదు, శ్యామ్కి తండ్రిగా. మన యలమంచలి గ్రూప్ కంపెనీల్లో పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా మనదే కదా. మీ నాన్నగారి ఆశ, ఆశయాలను నెరవేరుద్దాం. ఆయన తండ్రికిచ్చిన మాటను నిలబెడదాం. మీతో పాటే నేను, మనతో పాటే మన బాబు, మన బాబుతో పాటే ఈ అనాథలందరూ. ఇక వీళ్ళంతా అనాథలు కాదు మహాశ్వేతాదేవి, మన పిల్లలు, మీ పిల్లలు, నా పిల్లలు. మన యలమంచలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇది ఒక భాగమే, ఒక బాధ్యత. సరే అనండి. భార్య మహాశ్వేతాదేవి కేసి తలెత్తి చూస్తూ ప్రేమగా అన్నాడు హరిశ్చంద్ర ప్రసాద్. భర్త మాటలు విన్న మహాశ్వేత కళ్ళలో నుండి ఆనంద భాష్పాలు జలజల రాలిపడ్డాయి. అదండి, అలా ముగిసింది ఆమె మహాశ్వేతాదేవి అన్వేషణ. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల విన్నారు కదా. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.